మనందరికీ తెలిసినటువంటి ఒక ప్యాసేజ్ నుంచి మనము కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి ట్రై చేద్దాము. అండ్ విల్ ట్రై టు వర్షిప్ గాడ్. ఏంటంటే దేవుడు మరి 3 గాస్పల్స్లో రాయబడినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే క్రీస్తు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మంది పురుషులు ప్లస్ కదా వాళ్ళకి పంచిపెట్టడం అనేది మనం చూస్తాం. అది అయిన తర్వాత జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ప్రభులు వారు అది అయిపోయిన తర్వాత హీ ఫోర్సెస్ హిస్ డిసైపుల్స్ టు గో టు ది అదర్ సైడ్ ఆఫ్ ది అదర్ సైడ్. అలా వెళ్ళాలని చెప్పిన తర్వాత ఆయన అలోన్గా హీ ట్రైస్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్. ఆయన ప్రేయర్ చేస్తారు. నేను అనుకున్నాను ఎంత టైం చేసి ఉంటారు ప్రేయర్, బికాజ్ హీ హాజ్ డన్ అ మిరకల్, రైట్? 5 రొట్టెలు 2 చేపల్ని అలా చూస్తూ ఉండగానే మల్టిప్లై చేశాడు. అంటే మన బాస్కెట్స్లో ఫుడ్ ఉంది, ఆ ఫుడ్ చూస్తూ ఉండగానే మల్టిప్లై అవుతూ ఉంటుంది. కళ్ళ ముందు మిరకల్ ఎంతసేపు అయి ఉంటుంది? ఎంతసేపు అయి ఉంటుంది? అలా చూస్తుండగానే బాస్కెట్లో వస్తూ ఉంటుంది అనమాట. ఎంతసేపు అయి ఉంటుంది తెలీదు. ఎంతసేపు ఆ మిరకల్ అంటే కంటిన్యూస్ మిరకల్. అది చూస్తూనే ఉన్నారు. అది చూసిన తర్వాత డిసైపుల్స్ ఎలా అంటే ప్రభుల వారిని ఎలా ఐడెంటిఫై చేసి ఉంటారు? ఒక ప్రిజర్వర్, లేదంటే టీచ్ చేశాడు సో టీచర్, లేదంటే ఫుడ్ ప్రొవైడ్ చేశాడు, ఏమో అనుకున్నారో కానీ ఒక కింగ్ లాగా అయితే వాళ్ళు చూశారు కదా, కింగ్లా చూశారు. అందుకనే ఆయన వాళ్ళని తప్పించుకొని పారిపోయినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఈరోజు మారు మనసు పొందండి, ఎందుకంటే దేవుని రాజ్యము సమీపమైంది. ఎందుకు నేను మారు మనసు పొందాలి అంటే ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి, 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి క్రిస్టియన్ కమ్యూనిటీలో. ఏంటంటే మారు మనసు పొందండి అని అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు సంథింగ్ మై సెల్ఫ్. నేను మారు మనసు పొందాలి. ఎందుకు పొందాలి అన్నటువంటి క్లారిటీ ఎప్పుడు వస్తుందనంటే వెన్ యూ రీడ్ దట్ స్టేట్మెంట్ కంప్లీట్లీ, అండ్ దట్ ఈస్ ద కంప్లీట్ గాస్పెల్. ఎందుకు నేను పొందాలి అని అంటే దేవుని రాజ్యం సమీపమైంది, నేను కూడా ఆ రాజ్యంలో ఒక పార్ట్ అవ్వాలి, నేను కూడా ఆ రాజ్యానికి కట్టడంలో నేను కూడా ఐ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ అనేది. ఈ రెండింటిలో ఏది నెగ్లెక్ట్ చేసినా అవ్వదు. ఏది నెగ్లెక్ట్ చేసి నేను ఆయన్ని కింగ్ లాగా మట్టుకే చూస్తే సరిపోతుందానంటే అవ్వదు. నేను ఆయన్ని ప్రిజర్వర్గా చూస్తేనే సరిపోతుందానంటే సరిపోదు. సో ప్రభుల వారికి ఒకటి అర్థమైంది, వీళ్ళకి నేను ఒక టీచర్గా, ఒక ప్రిజర్వ్గా, ఒక ప్రొటెక్టర్గా ఇవన్నీ ఉన్నాయి, బట్ వన్ థింగ్ ఈజ్ రిక్వైర్డ్ అని అనిపించింది. ఆయన హీ జస్ట్ స్టార్టెడ్ టు వాక్ ఆన్ ద వాటర్స్. ఏంటంటే ఎంత టైం పట్టింటుందనంటే మనకు 3 గాస్పల్స్లో లూక్ మట్టుకే దీన్ని రాయడు. అది చూస్తే మీకు ఏంటంటే ఒక 3-4 మైల్స్ వాళ్ళు వెళ్ళిన తర్వాతనే ప్రభులు వారు నడుచుకుని వెళ్తారంటే, అంటే 3-4 మైల్స్ అలాంటి ఒక పెద్ద స్టామ్లో వెళ్ళడానికి ఎంత టైం పట్టుంటుందని చెప్పి నేను జస్ట్ గూగుల్డ్. మేబీ ఇట్స్ రఫ్ టైం అనుకోండి, ఒక 6 to 8 hours టైం పట్టుంటుందనంట. అంటే జీసస్ took 7 to 8 hours to thank God for performing this miracle. He was continuously praising God, thanking God, worshipping God. అవునా? అలా చేసిన తర్వాత వాళ్ళ డిసైపుల్స్ కూడా వర్షిప్ చేయాలని ఇష్టపడ్డారు. యునో ఫర్ ద ఫస్ట్ టైం ఈ గాస్పెల్స్ ఏమని చదువుతారు కదా, ఎక్కడ కూడా వాళ్ళందరూ కలిసి ఆయన్ని వర్షిప్ చేసినట్టు మీకు కనిపించదు. కెన్ యూ ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్? మాథ్యూస్ 14th chapterలో మీరు చూస్తే ఆయన 14th chapter and 32 yes. ఆయనను ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది ఏంటంటే, దెన్ దోస్ హూ వర్ ఇన్ ద బోట్ వర్షిప్డ్ హిమ్ సేయింగ్ ట్రూలీ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. ఒక కమ్యూనిటీగా, ఒక గ్రూప్గా చేరి ఫర్ ద ఫస్ట్ టైం దే స్టార్టెడ్ టు వర్షిప్ గాడ్. వాట్ ఇట్ టుక్ ఫర్ దెమ్ టు వర్షిప్ గాడ్? అ స్టార్మ్. ఒక తుఫాన్ చూడాల్సి వచ్చింది. ఇంతకు ముందంతా ఆయన మిరకిల్స్ చేయడము, ఆయన అన్నీ చేయడం చూసినప్పుడు వాళ్ళు ఇంకెవరి జీవితంలోనో చేసినటువంటి మేళ్ళను చూసి ఆయన వర్షిప్ చేశారు, ఆయన చూశారు. బట్ ఈ కేసులో ఏంటంటే they themselves got saved.
అప్పుడు వస్తుంది నిజమైనటువంటి వర్షిప్ వాళ్ళ యొక్క జీవితంలో. దెన్ దే వర్షిప్డ్ గాడ్. ఈరోజు ఏంటి జీవితంలో ఆయన్ని వర్షిప్ చేయడానికి ఈరోజు ఏం కావాలి మనకు? ఫర్ దెమ్ ఇట్ టుక్ అ స్టార్మ్ టు వర్షిప్. ఈరోజు నీకేం కావాలి? He will allow you to get frightened enough so that you can depend on him enough, so that he can come closer enough, so that you can worship him. ఈరోజు ఎందుకు నా జీవితంలో ఈ భయాలు, ఈ ఫెయిల్యూర్స్, ఈ స్టార్మ్ ఇవన్నీ ఎందుకనంటే మేబీ యూ హ్యావెంట్ స్టార్టెడ్ టు వర్షిప్ హిమ్. దిస్ డివోషనల్ టైం ఎందుకనంటే ఆయన వర్షిప్ చేయడానికి. మళ్ళీ చాలామంది అనుకోవచ్చు మెయిన్ సర్మన్కి వెళ్తే సరిపోతుంది కదా, బెనిటేషన్ అదేంటే లాస్ట్లో ప్రే చేసే టైంకి వెళ్ళిపోతే సరిపోతుంది. బట్ నిజంగా ఇఫ్ యూ రియలీ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, అన్లెస్ యూ రెపెంట్, అన్లెస్ యూ కన్ఫెస్, అన్లెస్ యూ ట్రూలీ వర్షిప్ గాడ్, యూ కెన్ నాట్, అండ్ యువర్ కాంట్రిబ్యూషన్ వుడ్ బి జీరో. ఇదే ప్యాసేజ్ మీరు జాన్లో చూసినప్పుడు కూడా అక్కడ కూడా ఇంకొకటి ఉంటుంది. ఏంటంటే జాన్లో చూడండి, ఇంకొక చిన్న పాయింట్ అక్కడ చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు జాన్. ఏమంటాడంటే 6th చాప్టర్, వీటన్నిటికీ కామన్ హెడ్డింగ్ ఏమంటుందంటే జీసస్ వాక్స్ ఆన్ ద వాటర్. ఇట్స్ నాట్ పీటర్ వాకింగ్ ఆన్ ద వాటర్, జీసస్ వాక్స్ ఆన్ ది వాటర్. ఆయన అన్నప్పుడు ఇక్కడ ఆయన హైలైట్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే వాళ్ళు చూడండి, once the 6th chapter 21 they were willing to take him into their boats. వాళ్ళు చాలా willingness చూపించారు. Unless you will to invite him into your life, he's not going to enter. ఈరోజు ఏది మనల్ని ఆపేస్తుందో మరి కదా. అది చేసిన తర్వాత when they invited him into their boats, ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏం జరిగిందనంటే immediately they reached the shore where they were heading. ఒక మిరకల్ జరిగింది. ఆయన కూర్చోగానే వాళ్ళు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిపోయారంట. అగైన్ ఆ మిరకల్. ఆయన ఎక్కకపోయి ఉంటే కూడా వాళ్ళు చేరేవాళ్ళు. ఆయన ఎక్కకపోయి ఉంటే కూడా, ఆయన ఇంటర్ఫియర్ అవ్వకపోయినా నీకు జాబ్ వస్తుంది, ఆయన ఇంటర్ఫియర్ అవ్వకపోయినా నీకు మ్యారేజ్ అవుతుంది, ఆయన ఇంటర్ఫియర్ అవ్వకపోయినా చాలా జరుగుతాయి. బట్ యు నో ద డిఫరెన్స్. ఆయన విల్లింగ్నెస్ తోటి ఈరోజు నువ్వు ఆహ్వానించావనుకో, ఆయన అడుగు పెట్టంగానే ఒక మిరాక్యులస్గా, సూపర్ న్యాచురల్గా యూ విల్ రీచ్ ద డెస్టినేషన్ యాజ్ హోల్, కంప్లీట్గా. ఆయన ఎలాగైతే ఇన్ హిస్ ఇంటెండెడ్ వే రీచ్ అవ్వడం గోల్కి ఏదో ఒకలాగా కాదు, ఏదో ఒక జాబ్ ఈ ప్రభా, ఎవరినో ఒక నలో చేయి ప్రభా నా జీవితంలో, ఏదో ఒక రకంగా కాదు, నాసిరకమైందంతా కాదు, నాణ్యమైంది ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆర్ యూ విల్లింగ్ టు టేక్ హిమ్ ఇన్ టు యువర్ బోట్, ఇన్ టు యువర్ లైఫ్? స్ట్రెస్ ఉంటుంది, మేబీ యూ హ్యావ్ టు ఫేస్ ద స్టార్మ్ ఫర్ హిమ్ టు కమ్ ఇన్ టు యువర్ బోట్. ఆ స్టార్మ్ చూసిన వాళ్ళందరూ, నాకు అనిపించింది దే వర్షిప్డ్ అన్నటువంటి సెంటెన్స్కి ముందు వరకు చూస్తే ఈ స్టంట్, ఈ అడ్వెంచర్, దీని అంతటికీ రిజల్ట్ ఏంటంటే యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్ అన్నటువంటి టైటిల్ అయితే వచ్చింది పీటర్కి. వై ఆల్ దిస్ అని అనుకుంటుంటే కిందకి చదవంగానే దే వర్షిప్డ్. ఓ గాడ్, వాట్ ఇట్ టేక్స్ ఫర్ మీ టు వర్షిప్ టుడే. మేబీ యు ఆర్ అలౌవింగ్ ఎ స్టార్మ్ ఇన్ మై లైఫ్. అది చూసి అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం కూడా ఉండదు ఒక్కొక్కసారి మనకు. అలాగనే దాంతో ఎదురుగా దేవర్ అగెయిన్స్ట్ దట్ విండ్. బట్ హౌ లాంగ్? నీ లైఫ్లో ఇంత స్టార్మ్ చూసినప్పుడు కూడా ఇఫ్ యూ ఫెయిల్ టు సీ హిమ్, ఇఫ్ యూ ఫెయిల్ టు ఇన్వైట్ హిమ్ ఇన్ టు యువర్ బోట్, హౌ లాంగ్ లైక్ దిస్? కెన్ యూ వర్షిప్ హిమ్ టుడే అనేది క్వశ్చన్. వాట్ ఇట్ టుక్ ఫర్ దెమ్ అని అంటే ఒక స్టార్మ్. మనము ఎన్నో విషయాలు చెప్తున్నప్పుడు కొంతమందిని దేవుడు మనుషులను ఉపయోగించి, వాక్యంను ఉపయోగించి కాషన్ చేస్తూనే ఉంటాడు. మనిషి ఏమనుకుంటాడు తెలుసా,
ఐ జస్ట్ రికలెక్ట్ వన్ ఆఫ్ ది థింగ్స్ మీ అండ్ ఆల్వేస్ వర్ డిస్కసింగ్ ది అదర్ డే. ఏమంటాడంటే ట్రూత్ ఎవరు చెప్తున్నారో అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందనంట. ఈజ్ ఇట్ సో? ట్రూత్కి ఎంత పవర్ ఉంటుంది తెలుసా? ఒక అబద్ధికుడు లేదంటే ఒక అన్రైచియస్ మ్యాన్ లేదంటే ఎవరైనా ఒక పాపి నిలబడి ట్రూత్ని చెప్తుంటే ఆ ట్రూత్ అసత్యమైపోతుందా? కాదు. అది ట్రూత్కి ఉన్నటువంటి పవర్. ఎవరు చెప్తున్నారు అని అంటే అలా నువ్వు అనుకున్నావు అంతే. ఎందుకు అలా అనుకుంటాడు మనిషి అంటే, ది వాంట్ టు సీ ది ఎవిడెన్స్. డిడ్ ఇట్ వర్క్ ఫర్ యూ? దెన్ ఇట్ మే వర్క్ ఫర్ మీ. ప్రాగ్మటిజం. అలా అనుకుని మనం ప్రయత్నం చేస్తాం. కానీ ట్రూత్ని ఎవరు చెప్తున్నా, ఎలాంటి స్టామ్ మధ్యలో చెప్తున్నా, ఎలాంటి వాళ్ళు చెప్తున్నా, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అదర్వైజ్ ఇట్ విల్ టేక్ మెనీ స్టామ్స్ ఫర్ యూ టు వర్షిప్ హిమ్. బట్ ఈరోజు ఆ స్టామ్ని నువ్వు డీకోడ్ చేయగలుగుతున్నావా? దేవుడు ఎందుకంత భయాన్ని నీ జీవితంలో అలౌ చేశాడు? అంత స్టామ్ మధ్యలో ఒకరు నడుచుకుంటూ వస్తున్నారంటే ఖచ్చితంగా గోస్ట్ అని అనుకుంటారు. దేవుడు అంత భయాన్ని ఎందుకు అలౌ చేశాడు? అంత స్టామ్ని ఎందుకు అలౌ చేశాడంటే జస్ట్ టు మేక్ దెమ్ వర్షిప్ హిమ్. వాట్ ఇట్ టేక్స్ ఫర్ యూ టు వర్షిప్ హిమ్ టుడే? కెన్ యూ డీకోడ్? కెన్ యూ ఇంటర్ప్రెట్ యువర్ స్టామ్స్ ఇన్ ద రైట్ వే? అండ్ దెన్ if you are willing, you will become a true worshipper. Can we all stand in His presence and introspect? ప్రభా, నా జీవితంలో నువ్వు ఏం అలౌ చేసావు? ఈరోజు దాన్ని నేను ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాను అర్థం చేసుకోవడానికి. ఐ రియలీ ట్రూలీ వర్షిప్ యూ. ఐ రియలీ వాంట్ టు వర్షిప్ యూ లార్డ్. ఐఎమ్ విల్లింగ్ అని చెప్తామా ఈరోజు? If you are willing, He is ready to interfere. If you are willing, He is ready to come into your life and set everything right. Set everything right. People ki a storm mattike కనిపిస్తుందేమో, but remember this, God is working on your personality, God is working on your life, and He wants to make you whole, and that is why this storm. And you will reach your destination. You will reach your destination as soon as you allow Him into your boat, into your life. నిన్ను కలవరపరుస్తుంది ఏదైనా సరే. Remember one thing, He's allowing you to get frightened enough so that you come to Him closer enough so that you can worship Him.
10,000లో అతి సుందరుడా, 10,000లో నీవు అతి సుందరుడా. ఓ నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. yes father, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. చెప్తాం అందరం, సుందరుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, 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 అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు, నీ వంటి వారు లేరయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవరు. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. ఓ, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. ఒకసారి చప్పులు కొడుతూ దేవనామాన్ని కనపడదమ్మా. Shall we all clap and praise God and honor Him? ఆయన దేవుడు మన జీవితంలో ఈజ్ సో ఫెయిత్ఫుల్ అండ్ హిస్ గ్రేస్. ఆయన మన జీవితంలో చూపిన ఫెయిత్ఫుల్నెస్ని బట్టి దేవుని ఆరాధిద్దామని కొంచెం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. చెప్దామా? ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ హృదయముతో సేవించేదం, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదం. చెప్దాం ఆరాధన, రెండు చేతులు పైకెద్దామా? ఆరాధన, రెండు చేతులు ఆయన సింహాసనం పైకెత్తి ఆయన చూద్దామండి. He is worthy of all the worship and honor. You are worthy of Lord, have you been our Father? ఆరాధన, El Roi, El Roi, స్వరమెత్తి పాడదాం. El Roi, నన్ను చూచావే వందనమయ్యా. El Roi, El Roi, నన్ను చూచావే వందనమయ్యా. అనేక సార్లు కృంగిపోయిన సమయంలో ఆయన మనల్ని చూసి ఆదరించాడండి. అందరిని బట్టి దేవుని స్తుతించగలుగుతాం.
స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో అందుకే చెప్దాం ఆరాధన మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 స్వస్థపరిచిన దేవాన్ని పొందాలని చెప్పి నీ గాయపడిన హస్తంతో మమ్మల్ని ముట్టి స్వస్థపరిచిన దేవా యెహోవా రాఫా స్వస్థపరిచవే వందనమయ్యా నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో అందరం పైకి చేద్దాం లాస్ట్ టైం ఆరాధన 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 మీరు పాడతారా మీ స్వరాలు Come on church, ఆరాధన we praise you Father ఆరాధన మౌనంగా ఉన్నారు అందరూ ఒక్కసారి మీ స్వరం విప్పి ఈరోజు మన జీవితంలో అనేకమైన కష్టాలు నష్టాలు ఉండొచ్చు కానీ ఆ స్టార్మ్స్ అన్నీ ఇందాక చెప్పినట్టు మన జీవితంలో ఎలా చేసేసి దేవుడు ఆయన గుడ్నెస్ని ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఈరోజు ఆయన యెహోవా రాఫాగా యెహోవా షమ్మాగా యెహోవా ఈరేగా ఉన్నాడు కాబట్టి వన్ లాస్ట్ టైం మీ హోల్ హార్టెడ్గా లెట్స్ థ్యాంక్ హిమ్ ప్రైజ్ హిమ్ ఫర్ హూ ఈజ్ ఇన్ అవర్ లైఫ్స్ యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచవే మీరు పాడాలి చర్చ్ వందనమయ్యా ఎబినేజర్ యెహోవా ఈరే యెహోవా రాఫా స్వస్థపరచవే ఎల్ రోహి ఎల్ లిటిల్ లౌడర్ కమ్ ఆన్ నన్ను చూచావే స్వరం ఎత్తి పాడదాం నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్
చేద్దాం, రెండు చేతులు పైకి చేద్దాం. ఆరాధన ఆరాధన Come on, రెండు చేతులు పైకి ఎత్తాం. యేసయ్యా ఆరాధన We give you glory, Lord. ఆరాధన ఆరాధన యేసయ్యా To see him in a unique way today. If you are able to, then we will worship him with a true heart. Can you understand God's purpose of allowing those storms? My Lord, why me? ఎందుకు ప్రభా, నేను ఎందుకు, నాకెందుకు? Maybe you haven't invited him with all your heart and willingness. Maybe you haven't acknowledged him as your God, as your Savior. If it is so, you will truly worship him. And people see that worship as a lifestyle, as your lifestyle. Can people see Christ in you? Can people see that you're saved? Where is the little change in lifestyle? అదే మాటలు, అదే ప్రవర్తన. How long should it take? ఆ స్టామ్లో ఇంకెంతకాలం? Can you reach your destination as holy? Not fighting against the storm, not fighting against the winds. Just invite him and you will reach your destination in a miraculous way. And you will be able to see that invisible God, his invisible hand guiding you. And with that, he is standing next to you and waiting for you. మనం మనస్ఫూర్తిగా ఆయన ఆరాధన చేద్దామా? We took for them a storm. What it takes for you today to worship him. ఆయన గ్రేస్లో ఉన్నప్పుడే ఆయన వర్షిప్ చేద్దామా? ఆయన పనిష్మెంట్ కాదు, ఆయన గ్రేస్లో ఉన్నప్పుడు. Can you see his unfailing love on that cross? It's for you, it's for me. ఇంకా ఇన్సెన్సిటివ్గా నేను ఉంచున్నారా? Can you give your heart? Can you surrender your life to God? And let people see the change in life. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. Thank you for this beautiful time of worship. Thank you, Lord. Thank you for this entire team. Thank you for filling us with your Holy Spirit to worship you as holy. నా సమస్త బలముతో, నా సమస్తంతో, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ హృదయంతో ఆరాధించడానికి నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ఎంతమంది అయితే ఇక్కడ కన్నీటితో నాయన వారి యొక్క లైఫ్స్ని సరెండర్ చేస్తూ, దిస్ న్యూ ఇయర్ ఇట్స్ గోయింగ్ టు బి అ న్యూ బిగినింగ్ ఫర్ మెనీ థింగ్స్ అండ్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టుడే టు ఇంటర్వ్యూ ఎవ్రీథింగ్ లార్డ్ ఐ డూ అని ఎంతమంది అయితే ప్రభాని సన్నిధిలో జీవనంగా ప్రార్థన చేస్తున్నారు. నాయన బ్లెస్ దెమ్ స్పెషల్లీ మస్ట్ యు స్ట్రెంగ్థెన్ దెమ్. Yes, we need your supernatural power. We need your Holy Spirit. And without your Spirit, it's only we are going to sail through that storm. ఈరోజు వద్దు ప్రభా, మీతో పాటుగా మీ యొక్క పర్పస్ తోటి మేము ఆ డెస్టినేషన్ని ఇటే రీచ్ అయిపోవాలని ఇష్టపడుతున్నాం. And we don't want to waste any more time. చాలు ప్రభా, నా కోసం బతికింది చాలు, ఇక నీ కోసం బతుకుతాను నాయనా అని ఎంతమంది అయితే నాయనా మీ సన్నిధిని ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థన ఆలకించి వారి యొక్క ఫియర్స్ అన్నిటి నుంచి నాయన విడుదల దయచేయండి.
చేయమని అనుకుంటున్నాను. వారి ముందు ఎంత పెద్ద టాస్క్ ఉందో, విత్ యూ దే గోయింగ్ టు రీచ్ ఇట్, దే గోయింగ్ టు అచీవ్ ఇట్. అలాంటి అద్భుతం మా జీవితంలో చేయండి ప్రభా. ఇంకా మీరు మాతో మాట్లాడమని, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Good morning, church. Today's scripture portion is from John chapter 11, verses 32 to 37. Repeat, John chapter 11, 32 to 37. When Mary arrived and saw Jesus, she fell at his feet and said, "Lord, if only you had been here, my brother would not have died." When Jesus saw her weeping and saw the other people wailing with her, a deep anger welled up within him, and he was deeply troubled. "Where have you put him?" he asked them. They told him, "Lord, come and see." Then Jesus wept. The people who were standing nearby said, See how much he loved him." But some said, "This man healed a blind man. Could not he have kept Lazarus from dying?" May the Lord add his blessings to the reading and the hearing. Amen. గుడ్ మార్నింగ్ చర్చ్. ప్రార్థన చేసుకుందాము. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన నామానికి, ఘనమైన నామానికి లెక్కింపలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, అనుక్షణము ఈ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుస్తూ కాపాడుతున్న దేవుడినైనా నీకే వందనాలు. నైనా, ఈ 2026లోనైనా ఈ మొదటి నెలలో మమ్మల్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నైనా, పాతకాలంలోనైనా మేము చేసిన నైనా ప్రతి ఒక్క పనిని బట్టి, ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి, ఆలోచనను బట్టి, నైనా క్రియలను బట్టి ప్రతీది జ్ఞాపకం చేసుకుంటూ నైనా దాన్ని ఇంకా మేము ప్యూరిఫై చేసుకొని, దాన్ని ఇంకా నేను మాడిఫై చేసుకొని తండ్రి నీకు ఇష్టమైన రీతిలో మేము ఉండడానికి మా కృప చూపించమని అడుగుతున్నాం. నైనా, సమస్తాన్ని చూస్తున్న దేవుడు, నైనా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధానం దినం తండ్రి, మేమందరం నేను ఇక్కడ నేను సంతోషంతో నేను స్తుతించి ఆరాధించి గణపరచడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, అనాదిలో తండ్రి మేమందరం ఇలా కలిసి కూడుకొని తండ్రి ఒక చిన్న మందగా నిన్ను స్తుతించాలని తండ్రి నువ్వు నాయనా డిజైన్ చేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి, మా మధ్యలో నువ్వు ఉండి నడిపిస్తున్న దేవుడు తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రజెన్స్ మా మధ్యలో ఉందని నమ్మి విశ్వసిస్తూ నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఇక్కడైనా ఎవరెవరో నైనా ఏ ఆలోచనలతో వచ్చున్నామా తండ్రి, నువ్వు చూస్తున్న దేవుడు, నీకే వందనాలు. నైనా, నీ యొక్క చల్లని చక్కటి స్వరంతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి, వాళ్ళతో మాట్లాడి శాంతిని, సమాధానాన్ని, నైనా బలమును, ధైర్యమును దయచేసి నైనా మాకు ఈ వారం కావాల్సిన ఆత్మీయ జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నైనా నీ పక్షంగా నిలబడి తండ్రి వర్షిప్ చేసిన బిడ్డలను ప్రత్యేక రీతిగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. నీ పక్షంగా నిలబడుతున్న ప్రతి ఒక్క సేవకుని, నైనా ఎవెంజలిస్ట్ కానీ ఎవరైనా తండ్రి నీ పక్షంగా నిలబడి మాట్లాడుతున్న ప్రతి బిడ్డని నైనా పేరు వరుసను దీవించండి. వాళ్ళ కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. కొండల్లో, లోయల్లో పరిచయం చేసిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నైనా ఎంతో కష్టపడి అయినా వాళ్ళు అక్కడికి వెళ్ళి నీ పరిచయం కోసం నీ యొక్క వాక్యాన్ని తండ్రి సువార్తగా అందిస్తున్నప్పుడైనా వాళ్ళకి వచ్చే ఇబ్బందులన్నింటిలో నువ్వు తోడుగా నడిపించి నాయన సక్సెస్ఫుల్గా చేసిన విధానం బట్టి వందనాలు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే తండ్రి ఒక గైడెన్స్ని బట్టి, సపోర్ట్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, మేము ఆ యొక్క పనులు చేయలేనప్పటికీ నాయనా వాళ్ళకి అయినా సహాయంగా ప్రార్థనలతో సపోర్ట్ చేస్తూ ఉండే బిడ్డగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. నాయనా, అదేవిధంగా ఈ లోకంలో తండ్రి, దేశంలోని లోకంలో క్రిస్టియన్స్ మీద చేస్తున్న పర్సిక్యూషన్స్ని కూడా నీ పాదాలను తీసుకొస్తున్నాం తండ్రి. అది ఒక నెగిటివ్గా తీసుకోకుండా తండ్రి, దానందు నైనా నీ అందు
మేము ఇంకా బలపడుతూ ఎక్విప్ అవుతూ ముందుకు సాగడానికి మాకు సహాయం చేయండి. దానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం నాయనా. ఆచార వ్యవహారంగా తండ్రి నిన్ను స్తుతించి నాయనా, నీ యొక్క పాటలు మేము పాడుకుంటూ అట్లా గడపకుండా తండ్రి, ఆత్మీయంగా తండ్రి, పరిశుద్ధంగా నేను ఎప్పుడు స్తుతించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. నీ వాక్య లోతుల్లోకి వెళ్తూనైనా నీ యొక్క వాక్యాన్ని బలంగా పట్టుకుంటూ వాక్యంలో ఎదగడానికి సహాయం చేయండి తండ్రి. దానికోసం మాకు ఏర్పాటు చేసిన మా యొక్క దైవజనులను బట్టి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని వారి కుటుంబాలు ప్రత్యేక రీతిగా దీవించి ఆశీర్వదించండి నాయనా. వాళ్ళ ద్వారా మమ్మల్ని నీ యొక్క బలమైన సాధనాలుగా, ఒక టూల్స్గా, పనిముట్లుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయనా. మా చింత యావత్తు మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. భారమంతా మీ మీద మోపుతున్నాం తండ్రి. ఇక్కడ అనేకమైన తండ్రి సిచ్యువేషన్స్లో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, సాడ్గా ఉన్నారు తండ్రి. హెల్త్ లేదు, లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, జాబ్స్ అయినా, మ్యారేజెస్, వీటన్నిటిని ఎత్తిపట్టుకొని నీ చెంతకే వస్తున్నాం ప్రభా. ఇవన్నిటిని మేము మర్చిపోయి కేవలం నీ మీద ఆనుకొని జీవిస్తున్నాం తండ్రి. అట్టి రీతిగా ఉండే తండ్రి స్పిరిచువల్ గైడెన్స్ కూడా మాకు దయచేయమని అడుగుతున్నాం. ఎందుకంటే నీ వైపు చూస్తూ నీ వైపు నడుస్తున్నప్పుడు తండ్రి సమస్తాన్ని నువ్వు ఇస్తావు తండ్రి. మాకు కావాల్సింది ఆయా టైమ్స్లో మాకు దయచేసే దేవుడు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా జరగబోతున్న వాక్యంలో తండ్రి మేము మెడిటేట్ చేసుకోబోతుండగా నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికైనా ప్రతి ఒక్క మాట మేము అర్థం చేసుకొని ముందుకు అది మేము జీర్ణించుకొని మెడిటేట్ చేసుకొని నేను ఈ వారమంతా ఆ వాక్యంతో మేము ఎదగడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ లోకంలో బయటకు వెళ్ళినప్పుడైనా వాక్యం నుంచి తొలిగిపోకుండా తండ్రి నీవిచ్చిన రక్షణ మేము భద్రంగా కాపాడుకుంటూ క్రైస్ట్ని మాలో మేము ఇతరులకు చూపిస్తూ ముందుకు సాగడానికి మాకు సహాయం చేయమని నాయన. ఎటువంటి డిస్టర్బెన్సెస్ కలగకుండా సహాయం చేయమని, తోడుగా నడిపించి కేవలం నీవు మహిమ పొందమని, నా ప్రార్థన తప్పులను క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, వాక్యంలో వెళ్దాం. ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ మార్నింగ్స్ ఏ టైంలో నీ సన్నిధికి వచ్చాం, మాతో సూటిగా స్పష్టంగా వ్యక్తిగతంగా మాతో మాట్లాడి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి మీ మొబైల్స్ సైలెంట్లో పెట్టండి. దానికంటే మునుపు ఒక్కసారి నేను చిన్న మీ క్యాలెండర్ని ఓపెన్ చేయండి. ఇట్లా క్యాలెండర్ ఉంటుంది కదా, మొబైల్స్ తీసుకుని క్యాలెండర్ తీసుకోండి. మీకు 10 seconds టైం ఇస్తాను. ఈ క్యాలెండర్లో మీకు ఇయర్ ఉంటుంది కదా, అంటే హోల్ ఇయర్ని చూపిస్తుంది. ఇలా క్యాలెండర్ చూస్తున్నారు కదా, హోల్ ఇయర్. సో ఇప్పుడు దీన్ని మీకు 10 seconds టైంలో ఎంత మ్యాక్సిమం ఎంత ఇలా అంటే స్క్రోల్ చేస్తే 10 seconds తర్వాత మీరు ఎక్కడ ఆగుతారో చూద్దాం. ఓకే, సో ఓపెన్ యువర్ క్యాలెండర్స్, మొబైల్. ఓకే, మ్యాక్సిమం ఎవరు వెళ్తారో వాళ్ళకి అయిపోయిన తర్వాత కాఫీ ఇస్తాం. సో 2026, యా స్టార్ట్. యా స్టాప్. ఎక్కడైంది? 2029. నేను 2313కి వచ్చింది నాది. 2388. యా, ఇంకా ఎవరు హైయెస్ట్ ఎవరున్నారు? 2545. హూ రీచ్ దట్ మైల్ స్టోన్? 2545. యా, రవికాంత్. గుర్తుపెట్టుకోండి, ఆ టైంకి మనం ఎవరు ఉండం. నెంబర్ 2, ఆ టైంకి మీ పిల్లలు కూడా ఉండరు. నెంబర్ 3, 5th generation కూడా ఉండదు. ఇప్పుడు టైం ఇచ్చాడు. ఈ టైంలో మీరు ఏమి చేసి ఒక ప్రపంచానికి ఏం కాంట్రిబ్యూట్ చేస్తారు దేవుని రాజ్యానికి అనేది మనం ఆలోచిస్తాం. ఇయర్ థీమ్ నన్ను సిస్టర్ అడిగినప్పుడు మేము ఆలోచించి ఏం థీమ్ పెడదాం, ఇయర్కి ఒక థీమ్ పెట్టుకుందాం అని అనుకున్నప్పుడు 3 wordsని ఈరోజు మీరు దాంట్లో టెంప్లెట్లో మీరు చూసుంటారు. ఏంటంటే వర్షిప్, వర్డ్ అండ్ వర్క్. ఈ మూడిటిని మనం ఒకసారి ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దీని మీదే మనం ఇయర్ అంతా దాని మీదే మనం ఫోకస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో తీమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 17 వచనాల్లో ఈ ఉన్న మాటని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తీమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనం వరకు ఉన్న మాట.
స్క్రిప్చర్ గురించి, వర్డ్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ఎందుకు ఇవ్వబడిందో చెప్తా ఉన్నాడు. ఎందుకు ఇవ్వబడిందంటే ఇట్ ఈస్ ఫర్ టీచింగ్, నెంబర్ 1. ఇట్ ఈస్ ఫర్ రెబ్యూకింగ్, నెంబర్ 2. నెంబర్ 3, ఇట్ ఈస్ ఫర్ కరెక్టింగ్, నెంబర్ 4, ఇట్ ఈస్ ఫర్ ద ట్రైనింగ్ ఇన్ ద రైచియస్నెస్. వాక్యం ఎందుకు అనంటే, 1 అదేంటంట ఉపదేశించుటకును, 2 ఖండించడానికి, 3 తప్పుదిద్దడానికి, 4 నీతి యందు శిక్షణ చేయడానికి వాక్యం ఇవ్వబడింది. ఇది గుర్తుపెట్టుకోండి. వాక్యము, దేవుని యొక్క వాక్యం ఇవ్వబడింది ఏంటంటే, 1 ఉపదేశిస్తుంది అంటే టీచ్ చేస్తుంది అంటే అర్థం అంటే కరెక్ట్ డాక్టర్ అని చెప్పాలి. అంటే వాట్ టు బిలీవ్ అన్న దాని మీద ఫోకస్ చేస్తుంది వాక్యం. నెంబర్ 1 ఏది నమ్మాలి అన్నదాన్ని చూస్తుంది. 2 రెబ్యూకింగ్ అన్న దాంట్లో ఏది నమ్మకూడదో దాన్ని గద్దిస్తుంది, దాన్ని ఖండిస్తుంది. రెబ్యూకింగ్ ఏది నమ్మకూడదు నువ్వు నమ్మితే మాత్రం దాని విషయంలో గద్దిస్తుంది. వాక్యానికి అది కూడా ఉంటుంది. వాక్యం ఉపదేశించడమే కాదు, టీచ్ చేయడం కాదు, రెబ్యూక్ చేస్తుంది. నెంబర్ 2. నెంబర్ 3 అక్కడ ఏమనంటే కరెక్టింగ్ అన్నమాట ఉపయోగించాడు. అంటే తప్పు దిద్దుతుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? రాంగ్ బిహేవియర్ ఏదన్నా ఉంటే మన లైఫ్లో దాన్ని కరెక్ట్ చేస్తుంది వాక్యం. ఓకే, అంటే వాట్ నాట్ టు డూ అన్న దాని మీద ఫోకస్ చేస్తుంది. మొదటి 2 వాట్ టు బిలీవ్ అండ్ వాట్ నాట్ టు బిలీవ్ అయితే, ఈ 2 లాస్ట్ 2 వాట్ నాట్ టు డూ అండ్ వాట్ టు డూ, ఏం చేయాలి అంటే అదేంటంటే ట్రైనింగ్ ఇన్ ద రైచియస్నెస్, అంటే నీతి యందు శిక్షణ. ట్రైనింగ్ ఇన్ ద రైచియస్నెస్ అంటే డెవలపింగ్ రైట్ బిహేవియర్. అంటే మొదటి 2 ఏంటంటే బిలీఫ్తో సంబంధమైంది, నమ్మకంతో సంబంధమైంది. వాట్ టు బిలీవ్, వాట్ నాట్ టు బిలీవ్ అని చెప్తుంది. మిగతా 2 ఏం చెప్తుందంటే వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, ఏమి చేయాలి ఏమి చేయకూడదు. ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే రైట్ బిహేవియర్ని వాక్యము నీకు బోధిస్తుంది. ఆ రైట్ బిహేవియర్ లేకుండా తప్పుడు యాటిట్యూడ్లో కానీ మీ జీవితాలు ఉంటే, మన జీవితాలు ఉంటే, వాక్యం గద్దిస్తుంది, ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, నీతి యందు శిక్షణ చేస్తుంది. ఇట్ ఈస్ టీచింగ్ అండ్ రెబ్యూకింగ్ అండ్ కరెక్టింగ్ అండ్ ద ట్రైనింగ్ ఇన్ ద రైచియస్నెస్. ఇందాక సిస్టర్ చెప్పినట్టు ఎవరు మాట్లాడరు అన్న దాన్ని బట్టి ట్రూత్ మారిపోతుంది. ఒక దొంగ 2+2 4 అని చెప్పాడు కాబట్టి ఏమంటాం? ఆ మధ్యన డవించి కోడ్ అనే ఒక మూవీ వచ్చింది, యేసుప్రభు పెళ్ళయింది అని చెప్పినప్పుడు అన్న ఒక మూవీ తీశారు చాలా ఇయర్స్ బ్యాక్. ఆ టైంలో చాలామంది అదే ఒక రకంగా చెప్పండి, దాని మీద నేను టాక్ తీసుకున్నప్పుడే నేను కొంచెం బయటికి ఎక్స్పోజ్ అయ్యాను ఆ టైంలోనే. సో ఆ టైంలో చాలామంది డీల్ చేసినప్పుడు నేను చూశాను ఎట్లా చేశారంటే, అది రాసిన డాన్ బ్రౌన్ అన్న ఆథర్ ఎవరంటే ఈజ్ అ హోమోసెక్షువల్, వాడు చెప్తే మీరు నమ్మేదేంటి అన్నారు. అది ఆర్గ్యుమెంట్. సో ఒక హోమోసెక్షువల్ చెప్తే తప్పైపోతుందా? కాదు కదా. సో ఆర్గ్యుమెంట్ ట్రూత్ ఎవరు చెప్పారో అన్న దాని మీద ఉండదు. కాకపోతే ట్రూత్ ఎవరు చెప్పినా దానికి లోబడవలసింది. అదే దేవునికి వాక్యం మాట్లాడుతుంది. ఇట్ ఈస్ టీచ్ చేస్తుంది, రెబ్యూక్ చేస్తుంది, కరెక్ట్ చేస్తుంది, ట్రైన్ చేస్తుంది. అంటే ఒకటి బిలీఫ్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, 2 మీ బిహేవియర్లో చేంజ్ తీస్తుంది. సో బిలీఫ్ నుంచే బిహేవియర్ వస్తుంది. సో వాక్యాన్ని మీరు పట్టుకుంటే దేవునికి వాక్యం ఒకటి ఏం చేస్తుందంటే 4 పనులు చేస్తుంది. అదేంటంటే ఇట్ ఈస్ టీచింగ్, రెబ్యూకింగ్, కరెక్టింగ్ అండ్ ద ట్రైనింగ్ ఇన్ ద రైచియస్నెస్. ఇది దేవుని యొక్క వర్డ్ చెప్తున్నమాట. దీనికి నేను అర్హుణ్ణా అనేది ఒకసారి మనం గమనించుకోవాలి. దేవుని వాక్యం గద్దిస్తున్నప్పుడు నేను లోబడుతున్నానా? దేవుని వాక్యం నన్ను గద్దిస్తున్నప్పుడు నేను కరెక్ట్ చేసుకుంటున్నానా? దేవుని వాక్యం నన్ను చేసినప్పుడు ఆ టీచింగ్ నేర్చుకుంటున్నానా? లేదా ఆ ట్రైనింగ్ నీతి విషయంలో శిక్షణ అవుతుందా? అది నా జీవితంలో అన్వయించుకుని క్రీస్తు యొక్క పోలికలోకి, దినదినము క్రీస్తు యొక్క పోలికలోకి నేను నడుచుకుంటున్నానా అన్నదే చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతూ ఉంది. 2ది మనం ఏమనుకున్నాం అంటే, ఈరోజు మనం చదువుకున్న యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉన్న ఈ మాటను మీరు చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనంలో మీరు చూస్తే ఇక్కడ లాజర్ని బ్రతికించిన ఆ సందర్భాన్ని చూస్తాం. యేసుప్రభు తిరిగి లాజర్ని బ్రతికించిన సందర్భం చూస్తాం. ఆ లాజర్ని బ్రతికించినప్పుడు అక్కడ ఏముంటుందంటే, మేరీ అలాగే మార్తాల దగ్గర యేసుప్రభు యొక్క సంభాషణ, లేకపోతే ఆ కాన్సెప్ట్, లేదా ఆ దానంతటిని మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను ఇది చూసినప్పుడు, దీని మీద ధ్యానిస్తున్నప్పుడు నాకు 3 పాయింట్స్ కనబడ్డాయి. ఒకటి ఏంటంటే వర్షిప్ గురించి 3 టైప్స్ ఆఫ్ వర్షిప్ ఉంది. సో నెంబర్ 1 మీరు చూసినప్పుడు ఏమవుతుందంటే, ఒకటి ఎలాంటి ఆరాధకులు కనబడుతున్నారంటే, ఒకటి సూపర్ఫిషియల్గానే వర్షిప్ చేస్తారు, ఆరాధన పైకి ఆరాధన చేస్తారు. అంటే ఓ రకంగా ఆరాధన చేయడానికి కావాల్సిన పాటలు, ఆరాధన చేయడానికి కావాల్సిన వాక్యము, ఆరాధన చేయడానికి కావాల్సిన పదాలు వర్డ్స్ మనకు ఉంటాయి, కానీ అది ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. దట్ ఈస్ ఎ సూపర్ఫిషియల్ వర్షిప్. ఇక్కడ కూర్చొని మనం అందరం ప్రయత్నం చేయాల్సింది, వాళ్ళ వర్షిప్ టీం చేస్తున్నప్పుడు మనం ఎంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాం? అది వాళ్ళ ఇన్ఫర్మేషన్ నీకు ఇచ్చారా? ఆ ఇన్ఫర్మేషన్తోనే మీరు ఇట్లా ఉన్నారా?
ఎంతమంది నిజంగా దాంట్లో ఆ వర్షిప్ చేస్తున్నప్పుడు లేకపోతే లాస్ట్లో చేస్తున్నప్పుడు ఎంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు? ఎంతమంది నిజంగానే అంటే దట్స్ మెడిటేషన్. నేను అది కూడా మాట్లాడతాను. అదేంటంటే మీరు ఈవెన్ కళ్ళు మూసుకోవడం, దిస్ ఇస్ డిసిప్లైన్. అది ఏంటి అంటే కళ్ళు మూసుకోవడం, కళ్ళు తెరిచి ఉండొచ్చు, మీరు వాదన పెట్టుకోవచ్చు, అది వేరే సంగతి. కానీ దట్ ఈస్ హౌ ది పాస్చర్ కూడా ఇట్ ఇండికేట్స్. నువ్వు ఎట్లాగ ఇండికేట్ అంటే నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు అనేది ఫోకస్గా ఉంటుంది. కూర్చున్న మనం అందరూ ఆలోచించవలసిందంటే ఆరాధన చేస్తున్న, వర్షిప్ చేస్తున్నంతసేపు ఎంతసేపు వాళ్ళతో పాటు మీరు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? అది వర్షిప్ టీము చూసుకోవాలి, నేను చూసుకోవాలి, మీరు చూసుకోవాలి, మనం అందరం చూసుకోవాల్సిన విషయాలని. అందుకని దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే సూపర్ఫిషియల్గా వర్షిప్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతుంది. అలాగా ఎవరు కనబడతారంటే అక్కడ కొంతమంది కనబడతారు. మేరీ మార్తాల దగ్గర కూడా అదే కనబడుతుంది. మార్తా మేరీ దగ్గరికి వచ్చినప్పుడు మార్తా ఎట్లా ఉన్నదంటే ప్రభు దగ్గర ఇద్దరు సేమ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఇద్దరు ఒకటే ప్రశ్న వేశారు, నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోకపోదురు అని. ఆవిడ ఉంది, ఈవిడ ఉంది. కొన్ని రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఒకళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఇంకోళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారో మనకు తెలిసేది. మీరు చూస్తే మీరు చూసినప్పుడు సో ఒకళ్ళు సూపర్ఫిషియల్ వర్షిప్పే ఉంది. కాబట్టి వర్షిప్, మనం చేసిన వర్షిప్ దేవుడు అంగీకరించేస్తున్నాడా అని అంటే కయ్యన్ హేబేల్ యొక్క స్టోరీలో మనకు తెలుసు. కయ్యన్ హేబేల్ యొక్క స్టోరీలో మనకేం తెలిసిందంటే ఒకళ్ళ ఆరాధనని దేవుడు యాక్సెప్ట్ చేశాడు, ఒక వర్షిప్ని, ఒకళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ఇద్దరు అర్పించారు దేవుని దగ్గర కూర్చొని, ఇద్దరు వచ్చారు, ఇద్దరు వాళ్ళక బెస్ట్ తీసుకొచ్చారంటే అనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న మాట అంటే ఒక మంచి మాట అంటాడు, కయ్యను ఏబేలు తనకు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఏబేలు అర్పణ అంగీకరించడని అనట్లేదు, ఏబేలుని అంగీకరించి తన అర్పణ కూడా అంగీకరించాడు. ఏబేలు అండ్ అతని అర్పణ రెండు. అంటే అర్పణ వేరు, వ్యక్తిని వేరేగా దేవుడు చూస్తున్నాడు. నిన్ను అంగీకరించిన తర్వాతే దేవుడు అర్పణ కూడా అంగీకరిస్తాడు. సో మన వర్షిప్లో దేవుడు ఆయన ఆరాధించే ముందు నన్ను అంగీకరిస్తున్నాడా, నా జీవితాన్ని సెట్ చేసుకున్నానా, నా జీవితాన్ని దేవుని యొక్క వాక్యం గద్దిస్తున్నప్పుడు, ఉపదేశిస్తున్నప్పుడు, ఖండిస్తున్నప్పుడు, నీతి ఎందుకు శిక్షణ చేస్తున్నప్పుడు నేను సరి చేసుకుంటున్నానా అనేది నేను చూసుకోవాలి. కాబట్టి ఏమవుతుందంటే ఒకటి అంటే సూపర్ఫిషియల్గానే ఆరాధన చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ ప్రభు అద్భుతం చేసినప్పుడు సీన్ అదే జరుగుతుంది. అదేంటంటే ఆయన కన్నీడు విడిచాను అన్నప్పుడు అంటే ఆయన ఎంతగా ప్రేమించాడో వాళ్ళు అనుకున్నారట. వాళ్ళు అదే అనుకున్నారు. 36వ వచనంలో హౌ హీ లవ్డ్ హిమ్ అన్న మాట ఉపయోగించాడు. దెన్ ద జ్యూస్ సెడ్ సీ హౌ హీ లవ్డ్ హిమ్. అంతే, వాళ్ళ ఆరాధన ఏంటంటే ఆరాధన చేయడానికి రాలేదు, సూపర్ఫిషియల్గానే మనకు కనబడుతూ ఉంటారు. రెండోది ఇంకొక రకమైన ఆరాధన కనబడుతుంది. అదేంటంటే డౌటింగ్ వర్షిప్. ఒకటి సూపర్ఫిషియల్ వర్షిప్ ఒకటైతే, ఒకటి డౌటింగ్ వర్షిప్. వీళ్ళెవరంటే 11th chapter 37th verse ఇలా ఉంది, 37వ వచనంలో ఇట్లా ఉంది. 11వ అధ్యాయం 37వ వచనంలో ఏముందనంటే కుడ్ నాట్ హీ హూ ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద బ్లైండ్ మ్యాన్ హ్యావ్ కెప్ట్ దిస్ మ్యాన్ ఫ్రమ్ డై. కళ్ళు తెరిచిన, కళ్ళుని హీల్ చేశాడు కదా, గుడ్డివాడి కళ్ళు ఇచ్చిన ఆయన ఈ అద్భుతం చేయలేడా అని అనుకుంటున్నారు యేసుప్రభు దగ్గరికి. వీళ్ళెవరంటే డౌటింగ్ వర్షిప్ వేసే వీళ్ళు. అంటే ఎట్లా ఉంటారు వీళ్ళు అని అంటే బిలీవర్స్ దేవుని యొక్క శక్తిని నమ్ముతారు. దేవుడు ఎంత శక్తి చేస్తాడు, దేవుడికి ఎంత శక్తి ఉంది అని మనం నమ్ముతాం, అవన్నీ చెప్పుకుంటాం, కానీ ఆ శక్తి మీద ఆధారపడ్డాం. ఇది రెండో రకమైన ఆరాధనలో మనం ఫెయిల్ అయ్యేది. అదే. సో ఏమవుతుంది అని అంటే దేవుని యొక్క శక్తి గురించి మాట్లాడతాం, దేవుడు ఒక ఆశ్చర్యకరుడు అంటాం, అన్నీ అంటాం, కానీ ఆయన మీద ఆధారపడకుండానే దేవుని యొక్క గొప్పతనం గురించి చెప్పేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే యోబు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళం. దేవుని గురించి విపరీతంగా మాట్లాడతాం, కానీ దేవుడి గురించి వ్యక్తిగతమైన సంబంధం ఉండదు. యోబు ఫ్రెండ్స్ అదే చేశారు, దేవుని గురించి విపరీతంగా మాట్లాడుకుంటూ వచ్చారు. యోబుకి ఎన్ని విషయాలు చెప్పారంటే, ఎంత కౌన్సిలింగ్ చెప్పారంటే దేవుడికి, ఎవడన్నా మోకరించాలంటే ఎవడ మోకరించలేదు. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ రెండు రకమైన వర్షిపర్స్ అంటే దేర్ డౌటింగ్ వర్షిపర్స్ ఉన్నారు. సో ఒకసారి నేను చెక్ చేసుకోవాలి, యామ్ ఐ ఎ సూపర్ఫిషియల్ వర్షిపర్ ఆర్ డౌటింగ్ వర్షిపర్. అండ్ మూడవది గమనించవలసింది ఏంటంటే ఇక్కడ ప్యాసేజ్లో మనకు కనబడుతుంది, అదంటే ట్రూ వర్షిపింగ్ అంటే ఏంటో చెప్పాడు. ట్రూ వర్షిపర్స్ ఎలా ఉంటారు అని అంటే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా ఒక మాట కనబడుతుంది. అదంటే ట్రూ వర్షిపర్ ఎలా ఉంటారు అని అంటే, ఒకటి నేను 3 పాయింట్స్ చెప్తున్నాను. ఒకటి, దే ఎంబ్రేస్ ద పాస్చర్ ఆఫ్ ద వర్షిప్. అంటే వాళ్ళ యొక్క ఏమనొచ్చు తెలుగులో పాస్చర్ ఏమనొచ్చు, పొజిషన్, లేకపోతే వాళ్ళు సో వాళ్ళు మోకరించే విధానం ఉంటుంది, అక్కడ తెలిసిపోతుంది. ట్రూ వర్షిపర్ ఈవెన్ వాళ్ళ బిహేవియర్లో, యాటిట్యూడ్లో కూడా వర్షిప్ ఆరాధన చేస్తున్నారో లేదు తెలుస్తుంది. కొంతమంది ఇలా చూస్తాం, చాలా కనీసం రెస్పాండ్ అవ్వరు, స్టబర్న్ ఫేస్ పెట్టుకుని ఉంటాం,
దట్ ఈవెన్ దాట్ ఇండికేట్స్ దేవుని దగ్గరికి వచ్చిన మీ ఎమోషన్స్, మిమ్మల్ని ఎవరిని పొగుడుతున్నప్పుడు, మిమ్మల్ని ఎవరిని ప్రేస్ చేసినప్పుడు అంటారా అదేనా? లేకపోతే యూ రిసీవ్ ఇట్ విత్ ఎమోషన్స్. ఎందుకు మన వర్షిప్లో ఎమోషన్స్ ఎందుకు ఉండట్లేదు? గుర్తుపట్టు, ఎమోషనలిజం తప్పు అంటాను నేను. ఇప్పుడు ఎమోషన్స్ తప్పనలేదు. అలాగే ఒకసారి దేవుడిని చాలా ఎమోషన్స్ వరకే లిమిట్ చేయొద్దు. ఒక టైం వస్తుంది ఎమోషన్స్కి లిమిట్ చేయకుండా ఇంటలెక్చువల్గా కూడా ఆరాధన చేసే టైం వస్తుంది అంటే ఒక అబ్బాయి కోపం వచ్చింది, దూరం వెళ్ళిపోయాడు. అంటే సరిగ్గా పూర్తిగా వినకుండా దేవుడు లేడు అని బైబిల్ చెప్తుంది, అక్కడితో ఆగిపోకూడదు. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకున్నారు, అది కూడా చెప్పాలి. ఎక్కడితో ఆగిపోయి వెళ్ళిపోతే కాదు కదా. సో కాబట్టి పాయింట్ ఏంటంటే నా ఎమోషన్స్ దేవుడికి చాలా ఇంపార్టెంటా? నాకు యాటిట్యూడ్, నాకు ఆ బాడీ లాంగ్వేజ్ కూడా దేవుడికి ఇంపార్టెంటే. అక్కడే మీరు ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నుంచుంటారు? ఒక సీఎంతో అపాయింట్మెంట్ వచ్చింది, సో అప్పుడు ఎట్లా కూర్చుంటారు చెప్పండి? చివరికి దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా మనకి. ఒక మీరు యూరోప్ కానీ లేకపోతే ఎస్పెషల్లీ ఇంగ్లాండ్, బ్రిటన్, ఇంగ్లీష్ కంట్రీస్ వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్ పీపుల్తో ఎలా మాట్లాడాలి, ఎందుకంటే అమెరికన్స్ లాగా అంత ఫ్రీగా ఉండరు కాబట్టి ఈవెన్ టేబుల్ మేనర్స్ ఇవన్నీ ఎట్లా ఉండాలో కూడా మీకు ట్రైన్ చేసే పంపిస్తారు. ఐటీ వాళ్ళకి మీకు బాగా తెలుసు అని నేను అడగలేదు, కానీ ఐటీ వాళ్ళు చెప్తా ఉన్నాను. సో అవి ఎలా ఉంటాయో మనకు తెలుసు. మా డాడీ ఈజ్ పాస్టర్ కాబట్టి డాడీ యొక్క ప్రొఫెసర్స్ మళ్ళీ ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళు. సో చెప్పేవారు అమెరికన్స్కి ఇంగ్లీష్ పీపుల్కి ఉన్న తేడా ఏంటో అని చెప్తా ఉంటారు. వాళ్ళంతా ఫ్రీగా ఉండరు, వాళ్ళు ఎంత స్టబర్డ్గా ఉంటారు. సో వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు కూడా ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా క్లాసెస్ ఉండేవి అని చెప్పేవారు. కాబట్టి ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ఉన్నత అయిన అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడే మీ పోస్చర్ ఎలా ఉంది, మీ యొక్క యాటిట్యూడ్, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అని మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవుని సన్నిధి దగ్గరికి ఆరాధనకు వచ్చినప్పుడు మనకి ఆరాధన లేకపోతే ఆ క్రమం ఎట్లా ఉన్నది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అందుకని ఒకటి చూద్దాం, లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఈ మరియ గురించి మాట్లాడతాడు. మరియ గురించి అంటే ఆవిడ ఈ అద్భుతం తన తమ్ముడు లాజరుని లేపిన ముందు తర్వాత ఉన్న సందర్భాలన్నీ చూస్తే మీరు చూడండి. Luke 10th chapter 39th verse అంటాడు, తన ఫస్ట్ విజిట్ ప్రభు దగ్గరికి వచ్చింది. ఫస్ట్ విజిట్ ఏంటంటే మేరీ సాట్ అట్ హిస్ ఫీట్. సి సాట్ వైఖరి, కూర్చునియా అంటే ఆరాధన చేసే వైఖరి. పాస్చర్ అంటే వైఖరి. ఎలాంటి ఆరాధన అంటే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చోవడం. సో ఈ ఒకసారి ఈ సీన్ ఊహించుకోండి. యేసు ప్రభు ఇక్కడ కూర్చొని ప్రసంగం చేయడానికి ఉంచున్నాడు మైక్ పట్టుకొని. మేరీ ఎట్లా వచ్చి ఉంటుందంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చి కూర్చుని కూర్చుని చేతులు కట్టుకొని నోట్స్ రాసుకుంటూ చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తుంది. ఆ విధేయత ఉంది, ఆ సబ్మిషనెస్ ఏం కనబడుతుంది అక్కడ మీకు? షీ సాట్ అట్ హిస్ ఫీట్. ఆయన పాదముల దగ్గర కూర్చుంది. సో ఆ సీన్ మీకు ఎలా కనబడుతుంది? మీకేమనిపిస్తుంది? డౌన్ టు ఎర్త్ కనబడుతుంది, ఇంకేం కనబడుతుంది? సబ్మిషన్ కనబడుతుంది, ఇవన్నీ కనబడతా ఉంటాయి. సో ఒకటి, నా ఆరాధనలో నేను ఆరాధన చేసినప్పుడు చాలా చోట్ల నేను గమనించింది ఏంటి అని అంటే, ఈవెన్ అంటే నేను కూడా ప్రశ్నించుకుంటున్నాను, నన్ను ప్రశ్నించుకుంటే నేను వేస్తూ ఉన్నాను. ఈవెన్ బైబిల్ మీద విపరీతమైన జ్ఞానం కలిగిన బైబిల్ టీచర్స్ కూడా కొన్నిసార్లు ఈ ఏరియాలో ఫెయిల్ అవుతున్నట్టే నాకు కనబడ్డది. ఆరాధన దగ్గర ఈజీగా తీసుకోవడం కదా. ఆరాధన రీజన్ అంటే మేరీలాగా ఈ సాట్ అట్ హిస్ ఫీట్, ఈ సాట్ అట్ హిస్ ఫీట్ అనేది నిజంగానే జరుగుతుందా అనేది నెంబర్ 1. తన సెకండ్ విజిట్ మీరు చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం మీద మీరు చదువుకున్న దాంట్లో 32వ వచనం 32nd verse ఇలా అన్నాడు, మేరీ ఫెల్ అట్ హిస్ ఫీట్. ఇప్పుడు సాట్ అంటలేదు, షీ ఫెల్. ఆయన అక్కడ తెలుగులో ఏముంది? 32 11 32 ఆయన పాదముల మీద పడి. ఇందాక ఉన్నామంటే ఆయన పాదముల దగ్గర కూర్చుండి. రెండోది అంటున్నాడు ఆయన పాదముల మీద పడి అని మాట్లాడుతున్నాడు. ఆయన పాదముల మీద పడ్డం. సో ఇది ఎట్లాగ ఇండికేట్ చేస్తుంది మీకు? క్రైస్ట్ని ఆరాధన చేయడానికి వచ్చిన వాళ్ళము పాదాల మీద పడ్డం అంటే ఏంటి? ఏం కనబడుతుంది మీకు? ఆయన తప్పేసి ఏమంటే ఆయన తప్ప నాకు వేరే దిక్కు లేదు అన్నంత స్థితిలో ఆయన దగ్గరికి కాలు మీద పడిపోవడం. సో వర్షిప్లో ఈ వైఖరి, ఈ యాటిట్యూడ్ ఉందా? ఇది రెండోది మనం అందరం చెక్ చేసుకోవాల్సింది. రెండోది
మూడోది ఇక్కడ మనకు కనబడుతుంది దీంట్లో ఆయన అద్భుతం చేసిన తర్వాత తన తమ్ముడిని లేపిన తర్వాత మళ్ళీ ఆరాధన చేయడానికి ఆయన దగ్గరికి వచ్చింది. అది 12th చాప్టర్ 3rd verse మాట చూడండి. 12th చాప్టర్ 3rd verse ఏమంటాడనంటే మేరీ పోర్డ్ యేసు పాదములకి పూసింది నుంచి అంచాలి తన తల వెంట్రుకలతో దాన్ని కడిగాడు పాదాలు కడిగి. సో మేరీ పోర్డ్ అట్ హిస్ ఫీట్. మూడోది ఇప్పుడు మీరు చెప్పండి అక్కడ మేరీ తీసుకొచ్చిన ఆ కాన్సెప్ట్ మీరు చూడండి. 12వ అధ్యాయంలో ఉన్న మాట మీ బైబిల్స్ ఓపెన్ చేయండి ఒకసారి. దాంట్లో 12th చాప్టర్ 3rd verse ఎలాంటి స్ప్రే అంటే అది పర్ఫ్యూమ్ మిక్కిలి వెరీ ఎక్స్పెన్సివ్ అన్నాడు. వెరీ ఎక్స్పెన్సివ్ దొన్నది. సో ఎంత అయి ఉంటుంది అది? ఎంత తెలుసా? నియర్లీ 1 year's wage. 1 year's wage. ఎవరైనా అడగచ్చా ఫ్రీగా? అడగచ్చా? ఎవరిని అడగను? ఎంప్లాయీస్ని అడుగుతున్నాను. యా అరే పాలి నీ శాలరీ ఎంతరా? 2. యా సో అనుకుందాం ఇక్కడ ఎవరో శాలరీ 1 lakh శాలరీ అంతే కదా, అందరికీ వస్తుంది మ్యాక్సిమం. 1 lakh శాలరీ తెచ్చుకుంటాం మీకు 1 year's wage అని అంటే 1 lakh సారీ 12 lakhs వర్త్ పర్ఫ్యూమ్. ది లూయి విట్టమ్ పర్ఫ్యూమ్ యూబీ సిటీ మాల్లో దొరుకుతుంది బెంగళూరులో. అక్కడ పర్ఫ్యూమ్ కాస్ట్లు అలాగే ఉంటాయి, షూ వెళ్ళినా అంతే ఉంటుంది ఖరీదు. ఒక అమ్మాయి 1 year పోగు చేసి అమౌంట్ని ఒక ప్రభుకి ది బెస్ట్ ఇవ్వాలనుకుంది. తను రిచ్ విమెన్ ఏం కాదు, షీఈ్ నాట్ రిచ్. ఇవ్వడంలో ఆరాధనలో ఇంకోటి యాడ్ అయ్యింది. అదేంటంటే ప్రభుకి ది బెస్ట్ ఇవ్వాలనుకున్నది. అంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ తీసుకున్నది. ఎంత అంటే 12 lakhs వర్త్ పర్ఫ్యూమ్ని తీసుకొచ్చి స్ప్రే కొట్టలేదట, బాటిల్ వచ్చేసింది. ద గివింగ్ దగ్గర తన యాటిట్యూడ్ చూడండి ఎట్లా ఉందో. దాట్ ఈజ్ వర్షిప్. షీ పోర్డ్. మళ్ళీ ఏంటంటే ఆయన పాదాల మీద వేసింది. మళ్ళీ ఏం చేసిందంట, తన తల వెంట్రుకలు. ఒక విమెన్కి హెయిర్కి స్పాక్ మీరు ఎంత ఖర్చు పెడతారు? ఎంత ఇంపార్టెంట్ మీకు ఒక విమెన్కి కదా కదా. అలాంటి దాంతో ఆయన్ని కాలు కడగడానికి ఇష్టపడిన ఆ వర్షిప్, తన యాటిట్యూడ్ ఎప్పుడన్నా మనం ఫీల్ అయ్యామా అనేది. ఇది వైఖరి వర్షిప్లో. ఈ వైఖరి లేకపోతే ఈ యొక్క పోస్చర్ ఎప్పుడన్నా ఉంది. లుక్లో లేకపోతే జాన్లో ఇదే మాట్లాడతాడు. మేరీ ఆరాధన చేయడానికి వచ్చిన స్టైల్ మీరు అర్థం చేసుకుంటే ఇది మేరీ చేసిన ఆరాధన. అందుకని గుర్తుపెట్టుకోండి. ఒకటి నెంబర్ 1 అదేంటంటే ట్రూ వర్షిప్పర్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క వైఖరి నెంబర్ 1 వాళ్ళు గుర్తిస్తారు. వాళ్ళ వైఖరి, మీరు నుంచునే స్టైల్, మీరు నుంచునే విధానం, మీరు ప్రభు దగ్గర మీరు కళ్ళు మూసుకునేది కానీ లేదా మీరు మాట్లాడే మాటలు. సో ఇవన్నీ మనమే గమనిస్తున్నప్పుడు దేవుడు మన హార్ట్ని దేవుడు మన హార్ట్లోంచి నిజంగా అది వస్తుందా లేదా గమనించడం. అలా లేని హార్ట్ని గమనించాడు కయ్యన్ని, తన అర్పణ అంగీకరించలేదు అంతే, గెట్ అవుట్ అన్నాడు అంతే. ఇంకా ఒక సందర్భంలో అంటాడు, పాత నిబంధన గ్రంథంలో అంటాడు, అసలు నిన్ను ఆరాధన చేయమన్నది ఎవరు? నిన్ను అసలు నిన్ను ఆలయంలో తొక్కమన్నది ఎవరు? నిన్ను పండగలు చేయమన్నది ఎవరు? అది కాదు నేను కోరుకుంటుంది. తిట్టాడు. సో ఆరాధన సరిగ్గా లేనప్పుడు, మన ఆరాధన సరిగ్గా లేనప్పుడు దేవుడు దాన్ని అంగీకరించడు. పైగా ఏమంటాడంటే మీరు దేవుని యొక్క ఉగ్రతకి పాలవుతున్నారు, బీ కేర్ఫుల్. మీరు ఆరాధనలో ఇన్వాల్వ్ అయినప్పుడు, ఆరాధన మిస్ చేసిన వాళ్ళకి కూడా నేను ఇదే మాట చెప్తున్నాను, బీ కేర్ఫుల్. ఇది దేవుని సన్నిధి అనేది గమనించుకొని, సో న్యూ ఇయర్లో మనకు రెజల్యూషన్స్లో ఇదొకటి మీద ఫోకస్ చేద్దాం. సో మన వర్షిప్ ఎలా ఉంది అనేది. నెంబర్ 2, దే అండర్స్టాండ్ ఏంటంటే ద మార్క్స్ ఆఫ్ ద ట్రూ వర్షిప్పర్. ఒకటంటే పాస్చర్ ఒకటైతే, రెండో దే అండర్స్టాండ్ ద ప్రివిలేజ్ ఆఫ్ వర్షిప్. వర్షిప్ యొక్క ప్రివిలేజ్ని వాళ్ళు చూస్తారు. మీరు ఈ 3-5 వచనాలు మీరు చూస్తే అదే కనబడుతుంది. 12వ అధ్యాయం 3-5 వచనాలు మీరు చూస్తే అదే కనబడుతుంది. ఏం కనబడుతుంది అని అంటే 3-5 అంటే యా. సో ఇక్కడ ఈ సందర్భం మనకు ఆల్రెడీ చదివింది సందర్భమే కాబట్టి నేను అక్కడ ఉన్నది ఏంటంటే ఇలా చేస్తున్నప్పుడు పక్కోడికి ఎవడికో ఇంకోటికి ఎలా అనిపించింది తెలుసా? ఇదంతా ఇది పెద్ద పాయింటా? అదే అంటారు. ఇది ఏదో ఇంత ఎక్స్పెన్సివ్ 12 lakhs వర్త్
అమౌంట్ని ఇట్లా ఆయన కాళ్ళ మీద తీసేసింది. ఇది అమ్మి బీదలకి ఇస్తే, బేదోడు కాదు బేదలకి ఇస్తే అంటే బేదలకి ఇచ్చే అంత అమౌంట్, అది అంత కాస్ట్లీ పర్ఫ్యూమ్, అంటే కింగ్స్ వాడేది, అది రాయల్ పర్ఫ్యూమ్, అది కదన్నా. అంత కాస్ట్లీ ఎఫైర్ని ప్రభు దగ్గర పెట్టడం. సో దేవుని పనికి తను ఇవ్వడంలో తన హార్ట్ చూడండి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. సో నేను ఒకసారి ఇది అంటే తర్వాత మనం మాట్లాడుకుందాం, కానీ 2 నాణాలు వేసిన ఎవరు కూడా పేద విధవరాలు ఉంటారు. సో ఆవిడ వర్షిప్పర్ ఆరాధనలో ప్రభు ఎక్కడ కూర్చున్నాడు అంటే ఆఫరింగ్ బాక్స్ దగ్గర కూర్చున్నాడట. అంటే మనవాళ్ళు కూర్చున్నట్టు కాదు ఆయన కూర్చున్నది, ఆయన ఆఫరింగ్ బాక్స్ దగ్గర కూర్చున్నాడు, ఇంటెన్షనల్ కూర్చున్నాడు. చూసినప్పుడు ఒక్కొక్క పడుతుంది చూస్తూ ఉన్నాడు. ఆయన హృదయాన్ని ఎరిగినవాడు కాబట్టి ఎంత వేస్తున్నారో చూడట్లేదు, ఇది బ్యాంకులో ఎంత దాచుకున్నాడో చూస్తూ ఉన్నాడు. చూస్తున్న ప్రతి ఒక్కడికి బ్యాంక్లో ఇంత ఉంది, ఇదేమో 1 రూపీ పడుతుంది, అంటే 1%, 2% పడుతుంది. ఈవిడ బ్యాంక్లో 0 కంప్లీట్గా వేసేయని చూశాడే. తను అంటాడు, ఆయన ఆరాధన చేశాడు, అండ్ దిస్, ఈవిడ తన లేమిలో ఇచ్చింది కదా, తనకు కలిగినంత ఇచ్చింది. ఒకటి లేమిలో ఇచ్చింది, కలిగినంత ఇచ్చేసింది అన్న దాంట్లో. సో ఇక్కడ నేను ఇచ్చేయమని చెప్పట్లేదు, పాయింట్ ఏంటంటే తన హార్ట్ చూడండి, ద గివింగ్ నేచర్ చూడండి, ఇచ్చే హార్ట్ చూడండి. నేను ఈ క్రిస్మస్ టైంలో కూడా మనం ఈ ప్లే చేసినప్పుడు అంటే నేను బాగా అంటే గమనించింది ఎక్కడెక్కడంటే మింటూ ఒకడు, మధు ఒకడు, ఎట్లా అంటే ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలియదు, టప్ పెట్టేసేవారు. డబ్బులు వస్తాయా లేదో, మళ్ళీ మేము చర్చిస్తుందా లేదా, ఏ ఉండవు. పెట్టడం, ఆ ఫ్రీగా ఇవ్వడం, వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి, అది కాకుండా అంటే సో నేను అంటే అందరినీ వాళ్ళని హైలైట్ చేస్తాను అనేది పాయింట్ కాదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి. సో మీలో చాలామందికి గివింగ్లో చాలా, నేను అడగకుండానే క్రిస్మస్కి మీరు స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. సో గివింగ్ హార్ట్ అనేది. సో ఆవిడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒకవేళ ఆవిడ పొజిషన్లో మనం ఉంటే మనం 2 వంకలు పెడతాం. ఒకటంటే పేదదాని ప్రభు నేను ఏమిచ్చుకోగలను, పేద విధరాలు కదా, నెంబర్ 1 ఇవ్వలేను, తప్పించేసుకోవచ్చు. రెండోది, ఎందుకు ఇవ్వాలి, నీకు భర్తను తీసేవని ఇవ్వాలా, విడో కదా. సో ఇది ఒకటి, 2 ఉంటాయి. ఈ రెండింటికి మించి తను ఇచ్చింది ఏంటి అని అంటే ఇట్లా ఇచ్చింది. సో దేవుడు ఇచ్చేది, దేవుడు చూసేది నువ్వు ఎంత ఇస్తున్నావు అని అసలు పాయింటే కాదు, ఎంత ఇస్తున్నావు అనేది కాదు. ఆయన ఆరాధించడానికి నువ్వు ఎట్లా నీ హార్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నావు. అందుకనే దేవుడు మన ఆఫరింగ్స్ చూడలేదు, మన హార్ట్ని చూస్తూ ఉన్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. గాడ్ నోస్ యువర్ స్ట్రగుల్, గాడ్ నోస్ యువర్ పొజిషన్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దాంట్లోంచి ఇచ్చేసామన్నాడు దేవుడు ఎప్పుడు కదా. కానీ ఆ హార్ట్, అది దట్స్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్. అది చూస్తాను. సో ట్రూ వర్షిపర్ ఎట్లా ఉంటాడనంటే ద ప్రివిలేజ్ ఆఫ్ వర్షిప్. తర్వాత 3వది, ద ట్రూ వర్షిపర్కి ఉన్న మార్క్ ఏంటంటే ది వాక్ ఇన్ ద పవర్ ఆఫ్ వర్షిప్. ఎందుకు అనంటే యోహాను సువార్తలు మీరు చూశారు, ఈ 3వ అధ్యాయం మీరు చూసిన దాన్నే మాథ్యూలో మళ్ళీ కోట్ చేశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనం మీరు చూస్తే అక్కడ ఒక మాట ఉంది. మాథ్యూ 26:13లో ఇలా మాట ఉంది. మాథ్యూ 26:13లో ఈ మాట ఉంది. ఏముంది? యా 26, మత్తయి సువార్త 26:13. యా, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసింది ప్రశ్నింపబడుతుంది. ఆవిడ చేసిన పని, సువార్త ప్రకటించిన ప్రతి చోట ఆ అర్పణ ఉన్నదే, ఆవిడిచ్చిన అర్పణ ఉంది, ఆవిడిచ్చిన వర్షిప్ని ప్రపంచమంతా ఇప్పుడు కూడా స్టిల్ మనం మాట్లాడుకుంటాం. దేవుడు నిజంగా ఆరాధించిన వాడిని ఏం చేస్తాడంటే ఈ స్థాయిలో ఎలివేట్ చేసి కూర్చోబెడతాడు. దట్స్ అ వర్షిప్. నెంబర్ 1 వర్డ్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత వర్షిప్ అన్నాం. నెంబర్ 3 అండ్ వి టాకింగ్ అబౌట్ ద వర్క్కి ఉపయోగించిన మాట ఏంటి అంటే, చాలాసార్లు మనకు ఉన్నదంటే వీఆర్ స్ట్రగ్లింగ్ బిట్వీన్ ద సెక్యులర్ అండ్ ద సాక్రెడ్ లైఫ్. భౌతికమైన సెక్యులర్ మీ వర్క్ని, అలాగే చర్చ్లో మీ వర్క్ని మధ్యన ఎట్లాగా. ఒక ఆయన నన్ను అడిగిన మాట రీసెంట్గానే మొన్న అడిగిండు, మ్యాథ్స్ అలర్ చేస్తుంటే, ఇది కష్టం అవట్లేదా మీకు మినిస్ట్రీని ఇటు బాబుని చూసుకోవడం అని అంటే, నేను అన్నాను అది కూడా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ మినిస్ట్రీ కదా, మ్యాథ్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ మినిస్ట్రీ. వై యూఆర్ మేకింగ్ ఎ డిఫరెన్స్? అది ఫ్యామిలీ లైఫ్ ఇది మినిస్ట్రీ లైఫ్ ఎట్లా అంటారు మీరు? ఈవెన్ మ్యాథ్స్ ఈజ్ ఎ మినిస్ట్రీ, ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ మినిస్ట్రీ. సో ఏది
ఆరాధన కాదనుకుంటున్నారు? ఏది మీ పని దేవుని పని కాదనుకుంటున్నారా? మీ ఉద్యోగం దేవుని పని కాదనుకుంటారా? అందుకని దేవుని వాక్యం ఇట్లా అన్నది, భూమిని సేద్యపరచుటకును కాచుటకును దేవుడు నరుని నియమించాడు, టు వర్క్ ఇట్ అండ్ టిల్ ఇట్. ఈ మాటను ఉపయోగించాడు. అందుకని పని చేయకుండా ఉండలేరు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే పని చేయకుండా ఉండలేని స్వభావం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆ మనిషిని తయారు చేసినప్పుడే పని చేసిన దేవుని యొక్క పోలికలు నన్ను సృష్టించాడు కాబట్టి పని చేయకుండా ఉండలేము. అందుకని నీ ప్రతి పని ఆయన మహిమని తీసుకొచ్చేటట్టు ఉండాలి. నీ పని ఆయన మహిమని తీసుకొచ్చేటట్టు ఉండాలి. నీ పనిలో ఆ ఎక్సలెన్స్ కనబడాలి. అలాగ దేవుడిని ఆరాధన చేస్తావు. అందుకని దానికి ఉపయోగించిన వర్డ్ అంటే అవద్ అన్న మాట ఉపయోగించాడు. అంటే అర్థం ఏంటంటే అవద్ అన్న మాట అర్థం అంటే వర్క్ని ఉపయోగించిన హెబ్రీ పదం అవద్ అంటే సర్వీస్ అండ్ వర్షిప్. అందుకని మనకు టైటిల్ వచ్చింది, వర్క్ ఈజ్ వర్షిప్. నీ పనే నువ్వు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటావు. మీరు ఒకసారి నిర్గమకాండం తీయండి. నిర్గమకాండము 8వ అధ్యాయము 1వ వచనం. Exodus 8th chapter 1st verse. Exodus 8th chapter 1st verse. "7 days passed after the Lord struck the Nile, and the Lord said to Moses, go to the Pharaoh and say to him," ఫరో దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, "This is what the Lord says, let my people go that they may worship me." ఫరోకి చెప్పిన మాట ఏంటంటే ఏమన్నాడు? వెళ్ళి నా జనులు పంపించు అన్నాడు. సో ఫరో పంపించలేదు. మళ్ళీ వచ్చింది ఇంకో తెగులు. అలాగా 10 plagues వచ్చిన తర్వాత పంపించాడు ఫారో, మనకు తెలుసు కదా. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏమన్నాడు? లెట్ మీ పీపుల్ గో సో దట్ మే బి వర్షిప్ మీ. నా ప్రజలను పంపించు, వాళ్ళు ఆరాధన చేస్తారని. ఒకవేళ ఫరో పంపించేస్తే ఏం చేసేవారు వాళ్ళు? అప్పుడే పంపించేసి ఉంటే ఏం చేసేవారు చెప్పండి. ఇప్పుడు ఫరో అప్పుడే పంపించేసి ఉంటే వీళ్ళు ఏం చేసేవారు? ఇప్పుడు ఏం చేసేవారని ఇప్పుడేమో అక్కడ ఉన్న జాగ్రత్త వినండి. లెట్ మై పీపుల్ గో సో దట్ దే మే వర్షిప్ మీ. నన్ను ఆరాధన చేస్తారు. సో ప్రజలు ఎందుకు పంపించాలి? నన్ను ఆరాధన చేయడానికి పంపించాలి అన్నాడు. అప్పుడు ఫరో మాట వినేసి పంపించేసి ఉంటే ఇశ్రాయేలుని ఏం చేసేవారు? వీళ్ళందరూ వెళ్ళి ఆరాధన చేసి మళ్ళీ తిరిగి వచ్చేసేవారు. అదేనా? అలాగే కనబడుతుంది ప్యాసేజ్ మరి. అంటే లేదంటే దేవుడిని మోసం చేసినట్టు, దేవుడే అబద్ధం ఆడుతున్నట్టు. ఆ వంకన బయటికి పంపించేస్తే వీళ్ళు బయటికి పోతారు. అక్కడ ఉపయోగించిన పదమే అబద్ అంటే వర్క్ ఈజ్ వర్షిప్. నా పని చేయడానికి వాళ్ళని పంపించి బయటికి. ఇక్కడ నీకు పని చేయడానికి కాదు, నీకు స్లేవరీ ఇక్కడ చేయడానికి కాదు. ఇది నా పని. అదేంటంటే వాళ్ళ భూమిని ఫలించి ఏలమని చెప్పాను కదా, నా విలువలతో పనిచేసి ఒక పని ఈ ప్రపంచంలోకి ఎస్టాబ్లిష్ అవ్వాలి. నా పిల్లలు అది దేవుని యొక్క మాట. అందుకనే ఎక్సోడస్ 34:21 కూడా ఇదే అంటాడు, మీరు 6 రోజులు కష్టపడండి, ఒక రోజు విశ్రాంతి తీసుకోండి, పని చేయొద్దు అన్నాడు కదా. ఆ మాట ఇవ్వడంటే 6th day you shall work అన్న మాట అక్కడ కూడా అవద్దనే మాట అంటే వర్షిప్ అని. 6 రోజులు ఆరాధన చేయమని. ఎలా ఆరాధన చేస్తాం? త్రూ యువర్ వర్క్. ఆ వర్క్ ఎలా ఉంటుంది? దేవుడి పని ఎట్లా ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. యేసు ప్రభు చేసిన వర్క్ని సో 3rd centuryకి చెందిన జస్టిన్ మార్టర్ ఇట్లా అంటాడు. ఏమన్నాడు అంటే, ప్రభు ఉపయోగించిన ఒక మాట యోక్ అన్న మాట ఉపయోగిస్తాడు. ఏంటంటే నాకు కాడిని అంటాడు కదా, బికాజ్ ఈజ్ ఎ కార్పెంటర్. సో ఆయన కాడి అనే మాట ఉపయోగించాడు. ఎద్దు మీద పెడతారు, ఆక్స్ మీద పెడతారు కదా, అదనమాట. 3rd centuryకి చెందిన జస్టిన్ మార్టర్ ఏమంటాడనంటే, నేను మనం ప్రభు తయారు చేసిన కాడిని చూశాను, అది ఎంత బ్యూటిఫుల్గా చెక్కాడంటే ఆయన ఒక ఎద్దు మీద పెట్టినప్పుడు చాలా బ్యాలెన్స్డ్ అయ్యేది, దానివల్ల ఎద్దు మీద బరువు తగ్గేది అన్నాడు, రాశాడు తర్వాత. అంటే 1st centuryలో ఒక కార్పెంటరీ వర్క్ 3 centuries తర్వాత కూడా ఉంది. ఆ వర్క్లో అంత ఎక్సలెన్సీ ఉంది, ఆ వర్క్లో అంత స్కిల్ ఉంది. మరి మన కార్పెంటర్స్ చేసిన పనులు ఎందుకు ఉండట్లేదు 10 years కూడా? ఎందుకు మన ఒక బిల్డింగ్స్ ఎందుకు అలా ఉండట్లేదు? లాస్ట్ ఇయర్ పుష్కరాల టైంలో రాజమండ్రిలో బ్రిటిషర్స్ కట్టిన బ్రిడ్జ్, ఓల్డ్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ అడ్డొచ్చింది, పిల్లర్ తీసేయాలి. మన వాళ్ళు క్రెయిన్ వేసుకొని తీసేయడానికి ట్రై చేశారు. 2 క్రెయిన్లు వంగిపోయినాయి. అప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు. ఎల్ఎన్టీ కాంట్రాక్ట్లో పిల్లర్ తీయడానికి ఆ టైంలో అంటే 13 సంవత్సరాల క్రితం ఎంత అయింది తెలుసా? సుమారు 60 లక్షలు అంత అయింది. 60 lakhs, నియర్లీ 1 crore ఎంత ఖర్చు పెట్టేశారు పిల్లర్ తీయడానికి, వేయడానికి కాదు. అందరు చెప్పిందంటే బ్రిటిష్ వాళ్ళు కట్టారండి అన్నారు. ఆ తర్వాత 4th బ్రిడ్జ్ మనోళ్ళు కట్టారు. ఎవ్రీ 5 yearsకి రోడ్డు వేస్తూనే ఉంటారు. ఇది మనోళ్ళు కట్టారండి అంటారు. దాట్ ఈజ్ యువర్ వర్క్. అడనా నీ వర్క్. ఎందుకు వాళ్ళ వర్క్ని అప్రిషియేట్ చేస్తున్నావు? వాళ్ళ వర్క్ అని ఎందుకు చప్పట్లు కొడుతున్నావు? నీ వర్క్ అని ఎందుకు అనట్లేదు? ఇప్పుడు మీరు ఆఫీసులో చేసే వర్క్ ఇది
ఇట్లా ఉంటాడు. దూరం నుంచి చూసి అందరి కార్లోకిలా ఉంటే ఇది మింటూ కారే అని తన ఫ్రెండ్స్ అంటున్నారు, నెంబర్ ప్లేట్ చేయకుండా. ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అన్న మాట ఏంటంటే తనైతేనే ఆ లైన్ క్రాస్ అవ్వకుండా అలా పార్క్ చేసి మింటూ ఒకటే చేస్తాడు, వితౌట్ సీయింగ్ హిస్ మింటూ ఇదేంటే నెంబర్ ప్లేట్ చూడకుండా అది మింటూ కార్ అని దూరం నుంచి అలా చెప్పగలిగారు. ఇలా చెప్తున్నారు ఫ్రెండ్స్. దాట్ ఈజ్ యువర్ ఎక్సలెన్సీ, దట్స్ హౌ యూ వర్షిప్ యువర్ గాడ్. అట్లాగా నీ పని ద్వారా దేవుణ్ణి ఆరాధించడం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. అందుకనే యెహోషువ మాట్లాడదామండి, నేను నా ఇంటి వారు ఏమన్నాడు 24వ అధ్యాయం, యెహోవాని సేవించదము, దానికి కూడా అవద్ అన్నమాట. మా పనిలో ఆరాధనే కనబడుతుంది మీకు, మా పనిలో క్వాలిటీ కనబడుతుంది, మా పనిలో ఎక్సలెన్సీ కనబడుతుంది, మా పనిలో స్కిల్ కనబడుతుంది. సో అందుకని మీరు ఆలోచించండి, మీ వర్క్ మీ ఫీల్డ్స్లో మీరు లేదా మీరు పొలాల్లో చేసే పనుల దగ్గర కానించి మీరు ఆఫీస్లో చేసే పని కూడా చర్చలు చేసే పనికి ఏమైనా తేడా ఉందంటే 2 ఒకటే అంటున్నాడు దేవుని వాక్యం, 2 ఒకటే. అందుకని మీరు యాజకులు రాజులు, మీరు రాజులైన యాజక సమూహం. అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు యువర్ అ పాస్టర్ అండ్ ఏ ఎంప్లాయీ. ఓల్డ్ టెస్ట్మెంట్లో అట్లా కాదు, పాస్టర్ వేరు కదా, ప్రీస్ట్ వేరు, కింగ్ వేరు, యాజకుడు వేరు, రాజు వేరు. యాజకుడి పని యాజకుడు చేయాలి, రాజు పని రాజు వేరు. పొరపాటున అట్లా కాదని యాజకుడు లేట్ వచ్చాడని రాజుకని బల్లి ఇచ్చేస్తే మాత్రం దేవుడు పనిష్ చేసిన సందర్భాలు మనకు కనబడతాయి. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అట్లా కాలేదు. ఇక్కడ కూర్చున్న కొత్త నిబంధనలు ఏమంటే 2 ఒకటే అన్నాడు. బై ద వే పాత నిబంధనలో కింగ్ ప్రీస్ట్ మెన్ మాత్రమే. కానీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పుడు అసలు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి దేవుడు కొత్త కాన్సెప్ట్, అసలు ఈ సర్కంసెషన్ అనే కాన్సెప్టే తీసేసి అది పురుషుడికే సాధ్యం అవుతుంది కాబట్టి స్త్రీని కూడా ఆయన నిబంధనలో తీసుకొని బ్యాప్టిజం అనే కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి విమెన్ని కూడా క్వాలిఫై చేసి మీరు యాజకులు రాజులు అని చెప్పేసి ఇక్కడ కూర్చుని మనం అందరము ఒకటి గుర్తుపండి, యూఆర్ అ పాస్టర్. ఎక్కడ పాస్టర్ అని అంటే మీ ఆఫీస్లో యూఆర్ అ పాస్టర్, మీ సెక్యులర్ వరల్డ్లో మీరే పాస్టర్. దానికోసం పిలిచాడు దేవుడు. అక్కడ మీరు ఎక్సలెన్సీ చూపిస్తున్నారా, మీ స్కిల్ చూపిస్తున్నారా, మీ మాటలు చూపిస్తున్నారే, మీ మాటలు ఎట్లా ఉన్నాయి, మీరు కమెంట్స్ చేసినప్పుడు ఎట్లా కమెంట్ చేస్తున్నారు, ఒక రాంగ్ వీడియో చూసినప్పుడు ఎట్లాంటి కమెంట్స్ వస్తున్నాయి, ఒక అమ్మాయి సరిగ్గా డ్రెస్ వేసుకోకపోతే ఇమీడియట్గా మీ కమెంట్ బాధ ఉన్నప్పుడు ఆ బాధను ఎక్స్ప్రెస్ చేయడం కూడా ఎట్లా కమెంట్ చేస్తున్నారు, అక్కడ మీ విలువలు ఏంటో ప్రపంచానికి తెలుస్తాయి. అక్కడే మీ లైఫ్ ఏంటో మీ పబ్లిక్లో మీరు చూస్తూ ఉంటారు. అందుకని ఇన్సైడ్ చర్చ్ అండ్ అవుట్ సైడ్ చర్చ్ అనే కాన్సెప్ట్స్ ఏమీ లేవు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఒక రకంగా చెప్పాలంటే వాట్ ఎవర్ యూ డూ ఈజ్ అ వర్షిప్ టు గాడ్ అని అంటే ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ప్రతిదీ మారుతుంది. అప్పుడు ఏమవుతుందంటే దేవునికి ది బెస్ట్ ఇస్తావు. ప్రతి దాంట్లో గాడ్ సెంటర్డ్ లైఫ్ అనేది మన జీవితాల్లో ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. అందుకని ఒక మాట నేను చెప్పి క్లోజ్ చేస్తాను. సో మీరు చూస్తే మొదటి రాజులు గ్రంథము 10వ అధ్యాయము, ఫస్ట్ కింగ్స్ 10th చాప్టర్, ఫస్ట్ కింగ్ 10th చాప్టర్లో ఇలా అన్నాడు. మొదటి రాజులు గ్రంథము 10వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మీరు చూస్తే 5 to 7 ఎవరైనా చదువుతారా? అతను బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుంటూ పీఠములను అతని ఉపచారములను కనిపెట్టుటయు వారి వస్త్రాలు అతని గిందు అందించేవారు యెహోవా మందిరమందు అతను అర్పించు దహన బలులను చూచి విశ్వమైంది. ఎవరు పొందారు తెలుసా? షిబా దేశపురాణి క్వీన్ ఇంప్రెస్ చేయడం చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. మీ నైబర్ని ఇంప్రెస్ చేయొచ్చు మన ఇల్లు చూపించి, ఎందుకంటే ఆ ఇల్లు కంటే మన ఇల్లు బాగుంటుంది కాబట్టి. కానీ ప్రిన్స్ విలియమ్స్ని మీ ఇంటికి ఇన్వైట్ చేసుకుని మీరు ఇంప్రెస్ చేయగలరా? మీ ఇంటిని ఎంత లావిష్గా ఉంటాడు, ఇలా ఉంటాడు. వాళ్ళ ఇంటికి ఏమవుతుంది, క్వీన్ ఇంప్రెస్ అయిపోయి ఎంత ఇంప్రెస్ అయిపోయిందంటే తన గురించి విన్నది చూడడానికి వచ్చేసింది. ఇప్పుడు క్వీన్ చూస్తే ఒకటి తన ప్యాలెస్లో ఉన్న వర్కర్స్ యొక్క బట్టలు వేసుకున్న విధానం, ఓకే, ఫుడ్, ఈవెన్ స్టేర్ కేసెస్ గురించి కూడా మాట్లాడాడు. తన స్టేర్ కేసెస్ ఎలా ఉన్నాయి, ఇల్లు ఎలా ఉందో, ఇల్లు ఎంత ఆర్డర్లీగా ఉందో, ఈవెన్ సర్వెంట్స్ ఎలా పెట్టారో, ఆ స్కిల్ అంతా ఇల్లుని చూసి అక్కడ మాట అంటే విస్మయమైంది అన్న మాట ఉపయోగించాడు. విస్మయమైంది. కొన్ని ట్రాన్స్లేషన్లో షీ కొలాప్స్డ్ అన్న మాట ఉపయోగించాడు.
షీ కొలాప్స్ అయిపోయిందండి. ఏంటంటే సాల్మన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ను ఎబిలిటీస్ని చూసి ఏమైనా కొలాప్స్ అయిపోయింది. రాజుతో ఇట్లా నేను నీ కార్యములు గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమంతటా నేను విన్న మాట నిజమే, అయినను నేను వచ్చి కనులారా చూడకమునుపు ఆ మాటలను నమ్మలేదు నేను. కానీ ఉన్న దాంట్లో సగమైన నాతో చెప్పలేదని ఇప్పుడు నాకు అర్థమైంది. మా వాళ్ళు మా దేశంలో నీ గురించి చెప్పుకున్నారు, నీ స్కిల్, నీ వర్క్, నీ నాలెడ్జ్, నీ మాట లాగుంటాయని మా దేశస్తులు చెప్పుకుంటే చూడడానికి వచ్చాను. కానీ చెప్పిన దానికంటే ఎక్కువ ఉంది ఇక్కడ. ఇంకా చెప్పాలంటే మా వాళ్ళు ఇంకా చెప్పాల్సింది అందుకే చెప్పలేదు. నీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, నీ పొలైట్నెస్ ఎలా ఉంది, నీ బిహేవియర్ ఎట్లా ఉంది, నీ యొక్క ఇదంతా చూడండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే గాడ్ ఈజ్ కన్సర్నింగ్ అబౌట్ అవర్ క్లెన్జినెస్. ఇంటికి వచ్చినప్పుడు మీరు నీట్గా ఉంచుకున్న పరిస్థితులు, క్లెన్జినెస్, ఆర్డర్లీనెస్, అడ్మినిస్ట్రేషన్. ఈవెన్ మీ ఇంటికి వచ్చినప్పుడు లేకపోతే మీరు ఇతరులని ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మీ పిల్లలు వాళ్ళని ఎలా గ్రీట్ చేస్తున్నారు, ఇట్ ఆల్ మేక్ సెన్స్. దట్స్ హౌ యూ బిల్డ్, దట్స్ హౌ యూ వర్షిప్ గాడ్. నేను నా ఇంటి వారు యెహోవాను ఏం చేస్తాం, సేవించేద్దాం. ఎలా సేవిస్తాం? మీ పిల్లల్ని చూస్తే, మన పిల్లల్ని చూస్తే వాళ్ళ బిహేవియర్ని చూసి అరే ఇట్లా ఉండాలి కదా, ఇలా నేర్పాలి కదా, ఇలా ఉండాలి కదా అనే లైఫ్ స్టైల్ నిన్ను చూసి దేవుణ్ణి మహింపరిచేటట్టు ఒక రకంగా చెప్పాలంటే ఇలా చూడాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అదేంటంటే జిమ్ ఎలర్ట్ అలా అంటాడు, వేర్ ఎవర్ యు ఆర్ బీ దేర్ అంటాడు. ఎక్కడైతే నువ్వు ఉన్నావో బీ దేర్, మేక్ ఇట్ యువర్ అంబిషన్ టు లివ్ అవుట్ యువర్ గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్ అంటాడు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నీ సంపూర్ణమైన అంబిషన్స్, నీ గిఫ్ట్స్, టాలెంట్స్ ఫుల్లెస్ట్గా నువ్వు పనిచేయి, స్పెండ్ చేయి. నువ్వు ఎక్కడున్నా సరికి అది చిన్న పైన అయినా సరే, అది చిన్న పైన ఏంటంటే నమ్మకంగా 100%ని ఎఫర్ట్ చేయడానికి చూడండి. ఇది గమనించాలి. ఆండ్రూస్ అన్న ఆయన ఏమంటాడంటే ఒక యావరేజ్ పర్సన్ తన ఎనర్జీని 25% ఎనర్జీని ఉపయోగిస్తాడట. కానీ హ్యాట్స్ ఆఫ్ అన్న ప్రజలు ఎవరైతే అని చూసి అంటారు అంటే 50% వాళ్ళ ఎబిలిటీస్ని, వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకున్న 50% ఉపయోగించుకున్న వాళ్ళని చూసి హ్యాట్స్ ఆఫ్ అంటారట. కానీ ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి లేచి నుంచొని ఫాలో అవుదాం అనుకుంటారంటే జనరేషన్ని 80% తన స్కిల్స్ని, ఎబిలిటీని పూర్తిగా ఉపయోగించుకున్న వాడిని చూసే చేశాను. ఇప్పుడు చెప్పండి, అందరికీ ఎబిలిటీస్ ఉన్నాయి, వీళ్ళు కొంతమంది దాన్ని డెవలప్ చేసుకోరు. 5 తలాంతులు ఉంటాయి, 3 ఉంటాయి, 1 ఉంటాయి. దాన్ని సరైన రీతిలో ఉపయోగించకపోతే అది ఏం చేస్తారంటే ఎవరైతే సరిగ్గా ఉపయోగించుకుంటున్నారో వీడి దగ్గర తీసుకుని వాడికి అప్ చెప్పేస్తారు, యూజ్ ఇట్. ఇంకా వీళ్ళు యూటిలైజ్ చేయలేదు, యూజ్ చేయలేని వాళ్ళని తీసుకెళ్ళి చీకటి కొనలు వేసేయండి. నాకు ఇచ్చానా, నువ్వు ఎంటెక్ చేసావా, లేదా ఈ కోర్స్ చేసావా, ఇంకా నువ్వు దాన్ని డెవలప్ చేసుకోకపోతే ఎలా, సింగింగ్ ఉందా ఇంకా దాన్ని డెవలప్ చేసుకోకపోతే అట్లా, ఇంకా నీకు ఎబిలిటీ ఉందా దాన్ని డెవలప్ చేసుకోకపోతే ఎలా, ఇవి విషయాలు మాట్లాడుతూ ఉంటాయి. సో గాడ్ ఏంటంటే ఇంకో రకంగా చెప్పాలంటే దెర్ ఈజ్ నో మీనియల్ జాబ్స్ అనేవి ఏమీ లేదు, మీనియల్ యాటిట్యూడ్స్ మాత్రమే ఉంటాయి. గుర్తుపెట్టుకో, గ్రేట్ జాబ్, లెసర్ జాబ్ అనే కాన్సెప్ట్స్ ఉండదు. గుడ్ యాటిట్యూడ్ అండ్ బ్యాడ్ యాటిట్యూడ్ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క బిహేవియర్, మీ మాటలు, మీ వర్క్ని చూసి అవతలడు ఫెయింట్ అయిపోవాలి, షేబా దేశపు రాణిలాగా. దాన్ని ఆరాధన అంటాను. వర్క్ ఈజ్ వర్షిప్. కాబట్టి ఒకటి, నేను ఆరాధన చేసే మునుపు నా యాటిట్యూడ్, బిహేవియర్ ఎట్లా ఉండాలో దేవుని వాక్యం చెప్తుంది. ఆ నేచర్ ఎప్పుడైతే నేను దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నా జీవితాన్ని సరిచేయని యథార్థంగా ఆయన సన్నిధి దగ్గరకు, ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన పాదాలను తాకి వర్షిప్ చేసేగలిగిన స్థితి, ఆ యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకున్నప్పుడు నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు ఏంటంటే ఆ యాటిట్యూడ్తో డెవలప్ చేసుకోవాలి. అప్పుడేమవుతుందంటే దేవుని వాక్యం మమ్మల్ని ఏం చేస్తుంది, నీతి ఎందుకు శిక్షణ చేస్తుంది, అలాగే ఏం చేస్తుంది అంటే టీచ్ చేస్తుంది. ఒకవేళ దానికి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే అది సరిచేస్తుంది, గద్దిస్తుంది, ఉపదేశిస్తుంది. ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో వర్షిప్ అండ్ ద వర్డ్ అండ్ వర్క్. సో ఈ విషయంతో మన ప్రపంచంలోకి వెళ్తాం. సో మన వర్క్స్ని రెక్టిఫై చేసుకోవాలి. మన వర్క్స్ని ఒకసారి దేవుని యొక్క వెలుగులోంచి మన వర్క్స్ని చూడడానికి మనం ప్లాన్ చేయాలి. అలా ఉండేలాగా దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ ఇయర్ మాకు ఇచ్చిన థీమ్ వర్డ్, వర్షిప్
అండ్ వర్క్. ప్రభు ఇది కదవా మా వర్షిప్ ఎలా ఉంది, ట్రూ వర్షిప్ అయినా లేకపోతే సూపర్ఫిషియల్ వర్షిప్స్ ఉన్నాయా, లేదా డౌటింగ్ వర్షిప్ ఉందా? ట్రూ వర్షిప్ ఒక యాటిట్యూడ్ వైఖరి ఎలా ఉంటుంది? ప్రభాతం మేము చూసాము మేరీ నుంచి. మేము కూడా నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా మాటల్లో యథార్థత ఉందా? మా జీవితాల్లో నిజంగానే ఆ కాన్షియస్తో నీ సన్నిధికి వచ్చి మేము మోకరించి మా జీవితాలను సరి చేసుకోవాలని చేస్తూ ఉన్నాం. ఈ న్యూ ఇయర్లో మా ప్రతి పర్స్పెక్టివ్ మీద మార్చుకుని ఉంటా ఉన్నాం. ప్రభుత్వ కదవా విలువలతో మేము బ్రతకడానికి మా మాటలు చూస్తున్నప్పుడు, మా ఇంట్లో ఉన్న పరిస్థితిని చూసినప్పుడు, మా బిడ్డలను చూస్తున్నప్పుడు, మా ప్రవర్తన చూసినప్పుడు, ఈవెన్ మా డ్రెస్సింగ్ చూసినప్పుడు కూడా ఇది కదవా ఆ విలువలు కనబడాలి బయట ఉన్న ప్రపంచానికి. మేము నీట్గా ఉండడం, క్లెన్సీగా ఉండడం, అది కూడా చాలా ప్రాముఖ్యం. మమ్మల్ని చూసినప్పుడే మాలోనే ఒక ఆర్డర్ కనబడిపోవాలి. దాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తూ మరొకసారి ఇచ్చిన యొక్క మాటలు మాకు వ్యర్థం కాకున్నట్లు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకోండి. మా ఆరాధన మిస్సర్ చేసుకుంటూ, మా వర్క్ మిస్సర్ చేసుకుంటూ నీ వాక్యానికి లోబడే కృపను మాకు అందరికీ అనుకరించి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.